వాళ్ళకి ఆహారం పెట్టి 7 ఏళ్ళు కరువులో వాళ్ళు చావకుండా, 7 ఏళ్ళు కరువు అంటే భయంకరం అమ్మా. 1 ఏడు పంటలు పండకపోతేనే మనకి అయిపోయింది. అలాంటిది 7 ఏళ్ళు పండలేదంటే ఎంత దారుణం అంటే అంత దారుణం. అంత కఠినమైన కరువులో అటు ఫరోకి ఇటు ప్రజలకి నమ్మకంగా ఉన్నాడు యోసేపు. ఒక బాధ్యత అప్పజెప్పినోడు హాయిగా నిద్రపోవాలి, మన మీద ఆధారపడి. వంచన చేయకూడదు. కానీ ఈ మంత్రి అంటే రాజు పాపం ప్రతిదీ ఆ మంత్రి మాటే వింటాడు. ఏది మంచి చెప్పినా చెడు చెప్పినా నమ్ముతాడు మంత్రి చెప్తే. ఈ అహీతోపెల్ అనేవాడి స్థానం ఏంటో మీరు చదివారు. ఇప్పుడు రాజైన దావీదుకు మంత్రి అట వీడు. నేను చెప్పాను, మీరు చదివారా? మళ్ళీ ఒకసారి చదవండి. 2 సమూయేలు గ్రంథము 15వ అధ్యాయం 12వ వచనం. మరియు బలి అర్పింపవలనని ఉండి అబ్షాలోము గిలోనీయుడైన అహీతోపెలు అను దావీదు యొక్క మంత్రిని గిలో అను అతని ఊరి నుండి పిలిపించి ఉండెను. రాజుకు ఆలోచన చెప్పేది మంత్రే. రాజుకు ఆలోచనకర్త మంత్రే. రాజు పాపం పూర్తిగా ఆధారపడేది మంత్రి మీదే. ఒక రకంగా చెప్పాలంటే బొమ్మ రాజు అయితే లోపల ప్రాణం మంత్రి అన్నమాట. ఆడేవాడు రాజు అయితే ఆడించేవాడు మంత్రి. ఎందుకు ఈ మంత్రి అని ఎంతసేపు నొక్కుతున్నాను అర్థం చేసుకోండి. అంత నమ్మకస్తుడిగా ఉండాలి. పూర్వకాలపు రాజుల దగ్గర ఉండే మంత్రులను మనం చూస్తే, రాజు మీదకి కత్తి విసిరితే మంత్రి గుండె అడ్డం పెట్టేవాడు. అది రాజుకు తగలదు, మంత్రి గుచ్చుకుంటుంది. రాజు పట్టుకొని ఏడుస్తాడు, మంత్రి వారి ఏంటిది? తప్పదు మహారాజా, మంత్రిగా నా బాధ్యత, నా ధర్మం. నీ ప్రాణాన్ని కాపాడుకోవాలి, అందుకోసం నా ప్రాణం పోయినా పర్వాలేదు, మీరు బాగుండాలి అని బ్లస్ చేసి కన్ను మోస్తారు. ఇట్లా బోల్డ్ అంతా చరిత్రలు ఉన్నాయి. రాజుకు అడ్డంగా తన ప్రాణాన్ని పెట్టి బలైనటువంటి మంత్రులు. కానీ ఈ అహీతోపెలు ఎలాంటోడంటే, రాజు దగ్గర ఉన్నాడు. రాజు దగ్గర ఉన్నప్పుడు అతని ఆలోచనలు ఎలా ఉన్నాయో తెలుసా? అహీతోపెలు సలహా చెబితే ఇక దేవుణ్ణి అడగాల్సిన అవసరం లేదు. అహీతోపెలు ఆలోచన చెబితే ఇక యెహోవా యొద్ద విచారణ చేయాల్సిన అవసరం లేదు. ఆ మాట కూడా ఉంటుంది. దేవుని మాట వలె అహీతోపెలు మాట ఉండెను అని ఉంటుంది. అహీతోపెలు ఏది చెప్పినా సరే అది అంత అద్భుతంగా ఉంటుంది అన్నమాట. అలాంటి పొజిషన్లో దావీదు దగ్గర ఉన్నాడు. తర్వాత దావీదు తేడాపడ్డాడు. తర్వాత దావీదుకి దేవుని కోపం వచ్చింది. దావీదు మీదకి దేవుని కోపం వచ్చింది. ఏదో దావీదు చేసిన తప్పుకు ఆయన శిక్ష అనుభవిస్తున్నాడు. కన్న కొడుకే దావీదు మీద తిరుగుబాటు చేసి, అబ్షాలోము అనేవాడు దుర్మార్గం చేసి తండ్రి సింహాసనాన్ని బలవంతంగా లాక్కున్నాడు, తండ్రి ఇవ్వకుండానే. ఈ అబ్షాలోము అనేవాడు ఎంతే. ఈ ఆయుష్ మూడినోళ్ళకి, ఈ మధ్యలో పోయే పరిస్థితి వచ్చిన వాళ్ళకి ఇలాంటి తొందరపాట్లు ఉంటాయి. అర్థమైందా? బాధ్యత అప్పజెప్పిన దాకా, దేవుడు అవకాశం ఇచ్చిన దాకా వీళ్ళు ఆగరు. తొందరపాటు ఎక్కువ. అందుకే అంటాను, నా భాషలో చావు మూడినోళ్ళకి అట్టుంటుంది. ఇప్పుడు దావీదు నీ తండ్రే కావచ్చు, కానీ దావీదు యెహోవా అభిషేకం పొందినటువంటి దైవజనుడు. తప్పు చేసే ఉండొచ్చు, కానీ యెహోవాకు ప్రతిష్ఠితుడైన దైవజనుడు, దీర్ఘదర్శి, ప్రవక్త, కీర్తనాకారుడు, ఇశ్రాయేలుకు రాజుగా యెహోవా చేత అభిషేకం పొందినవాడు, ప్రత్యేకించబడినవాడు. ఆయన విషయంలో ఆలోచన చేసేటప్పుడు బుర్ర ఉండొద్దు. సౌలు అలాంటి అభిషిక్తుడని దావీదు ఎంత వివేకంగా ప్రవర్తించాడు. 2 సార్లు చావుగొట్టే ఛాన్స్ వచ్చినా దావీదు దాన్ని వినియోగించుకోవాలా. నాకెందుకు, నా చేతులకు మట్టి. అతన్ని అభిషేకించిన దేవుడే నన్ను అభిషేకించాడు. అతడు నా ప్రాణం తీయ చూస్తున్నాడు అంటే ఒక మెట్టు దిగాడు. అదే పని నేను చేస్తే నేను దిగినట్టే. కాబట్టి నాకు అవసరం లేదు.
దేవుడే వాని సంగతి చూసుకుంటాడు. తెగులుతోనైనా యుద్ధంలోనైనా వాడిని హతం చేసే పని దేవుడు తీసుకుంటాడు. నాకెందుకు? యెహోవా అభిషేకించిన వాణ్ణి నేను ముట్టకూడదు. కానీ అభిషాలోం అలాగా తండ్రి మీద తిరుగుబాటు చేసి లాగేసుకుంటాను ట్రై చేసి లాగేసుకున్నాడు రాజ్యాన్ని. లాగేసుకొని దావీదు కొండలకు పరారయ్యేటట్టు చేశాడు. మరి దావీదుకు మంత్రిగా ఉండినటువంటి అహీతోపెలు పోతే దావీదుతో పోవాలి, లేదు వయసు మళ్ళిన వృద్ధుడవా? అట్లయితే దావీదు మంత్రిగానే నువ్వు నీ ఇంట ఉండాలి. అబ్షాలోం వస్తాడు, ఆలోచన అడుగుతాడు. అప్పుడు నీ ఆలోచన ఎలా ఉండాలంటే, నాయనా నువ్వు చేస్తున్నదే పెద్ద తప్పు. మీ నాన్న ఎంతో ఉత్తముడు, అలాంటి తండ్రి కడుపున పుట్టడం నీ అదృష్టం. ఆయనకు మంత్రిగా పనిచేయటం నా ధన్యత. ఆయన ఏం తేడా పడ్డాడో, దేవుని కోపం ఎందుకు వచ్చిందో ఆయన దేవుడు తేల్చుకుంటారు. మధ్యలో మనం పావులు కాకూడదు. తిక్కలోడ నీకు తెలియదురా, నాన్నను అలా చేయకూడదు నాన్న, నాన్నతో నువ్వు ఇదిగా ఉండాలనే ఆలోచన చెప్పాలి. వీడు పెద్దోడైనోడు, ఈ అహీతోపెలు అనేవాడు. కానీ ఎప్పుడైతే ఈ అబ్షాలోం లైన్లోకి వచ్చి కబురు పెట్టాడో, అహీతోపెలు వెంటనే మనకి అందుబాటులోకి వెళ్ళిపోయాడు. ఎందుకు ద్వేషించాడు దావీదుని? ఎందుకు దావీదుకు శత్రువైన కొడుక్కి మిత్రుడయ్యాడు? బాధాకరమైన విషయం. వాడంటే చిన్నోడు, అనుభవం లేనోడు, తండ్రి గురించి అంతగా తెలియనోడు. ఇప్పుడు తండ్రి ఎంత గొప్పోడో ఒక దశలో పిల్లలకు అర్థం కాదు, మరో దశలో అర్థమైద్ది. స్టార్టింగ్లో ఉన్నప్పుడు వీడు యవనస్తుడై వీడికి సొంతంగా ఆలోచనలు వచ్చి వీడు వర్క్ చేసే టైంలో తండ్రి ఆలోచనలు వీడికి పిచ్చితనంగా, వీడు పసితనంగా ఉన్నప్పుడేమో తండ్రి హీరో వీడికి. వీడు చిన్న బాలుడిగా ఉన్నప్పుడు తండ్రి వీడికి హీరో. వీడు యవనస్తుడై వీడు కూడా ఆలోచనలు చేసే పొజిషన్కి వచ్చినప్పుడు తండ్రి చెప్పే ప్రతి ఆలోచన, తండ్రి చేసే ప్రతి పని పిచ్చి పనిగా, తిక్కల పనిగా, సోది పనిగా అనిపిస్తుంది. అదే ఒక దశలో అలా అనిపిస్తుంది అని చెప్పాను. వీడికి ఎలా అనిపించింది అంటే, తండ్రి కంటే వీడే తెలివిగల్లోలాగా అనుకుంటుంటాడు వాడు. నాన్నకేం తెలుసు, తిక్కలోడు, ఓరే ఓరే అరే రే రే రే, నాన్న తిక్కలోడు అమ్మ తిక్కలదే, నువ్వేం మేధావి. కొంతకాలం గడిచిన తర్వాత వీళ్ళు తల్లిదండ్రులు అవుతారు చూసా. ఇక ఆ అనుభవంలోకి వీళ్ళు వచ్చిన నాడు, నేను చెబుతున్నాను, ఆ అనుభవం స్టార్ట్ అయిన దగ్గర నుంచి సచ్చిందాకా ఆ తల్లిదండ్రిని తలుచుకొని రోజు ఉండదు. చెప్తా, గ్యారంటీ. కొంతమంది బయటపడి చెబుతారు, కొంతమంది లోపల లోపల తెస్తుంటారు. ఏమన్నా తెలుసా, ఒక్కడికే అల్లాడిపోతున్నాను, మా అమ్మ ముగ్గురిని భరించింది, ఎట్ట భరించిందయ్యా. ఈరోజు ఈ సమస్య ఎట్టు వచ్చింది, చస్తున్నాను అల్లాడి, మా అమ్మ ఇట్లాంటివి ఎదుర్కొంది, అట్లా ఎట్లా లాగింది మా అమ్మ ఎట్లా చేసింది, ఎట్లా తిప్పుకొచ్చింది. ఇంత సౌమ్యుడితో కాపురం చేయటమే నా వల్ల కావట్లా. మా నాన్న మహా టెంపరు, ఆయన ఎట్ట భరించింది. చీటికి మాటికి కొట్టేవాడు, ఊరుకోరుకునే తిట్టేవాడు, ఎట్లా భరించిందమ్మా. ఏది కూతురు ప్రాక్టికల్ లైఫ్లో అనుభవంలోకి వచ్చినప్పుడు పాపం బిడ్డకి గుర్తొచ్చి సచ్చిందా గుర్తు చేసుకుంటుంది అమ్మ. వృద్ధాప్యం వచ్చే కొద్దీ అందరూ పక్కకి వెళ్ళిపోయి వాళ్ళిద్దరే కనపడతారు ప్రతి ఒక్కరికి, గ్యారంటీ. కానీ యంగ్స్టర్స్గా ఉన్నప్పుడు వాళ్ళు పిచ్చోళ్ళలా కనపడతారు తల్లిదండ్రి. గారాభం వల్ల కావచ్చు, లేకపోతే ఏముంది అయింది అని అహం కావచ్చు, లేకపోతే ఊరికి రాజైనా వీడి దగ్గర తగ్గించుకుంటాడు కదా. ఊరికి రాజైనా, రాజ్యానికి రాజైనా వీడి దగ్గరికి వచ్చేటప్పటికి తగ్గించుకొని, వాడిని ఎత్తుకొని, వాడిని మోసి, వాడిని ముద్దులాడి వాడి దగ్గర తను తగ్గించుకుంటాడు కదా ప్రేమను బట్టి. అది వీడు అలుసుగా తీసుకోవచ్చు. కానీ కొంతకాలం గడిచిన తర్వాత అర్థమైద్ది, ఎప్పటికైనా మా నాన్న అంత స్థాయికి నేను ఎక్కగలుగుతానా, మా నాన్న రీచ్ అవ్వగలుగుతానా అనే క్వశ్చన్ మార్కులోకి వెళ్ళిపోతాడు వీడు. ఒకప్పుడు ఏముంది అయింది అనిపించినా నానే మేరు పర్వతంలా కనపడతాడు తర్వాత వీడికి. అమ్మ ఎట్లా చేశాడు రా అమ్మయ్యా, అమ్మ ఎట్లా లాగాడు రా మా నాన్న, అమ్మో
ఈ ఇద్దరికే చేస్తున్నా నేను, 6గురిని లాగాడు, 4గురిని లాగాడు, 3గురిని లాగాడు. వీళ్ళకి ఫీజు కట్టడానికి నా వల్ల కావట్లేదు. మొత్తానికి ఒక రేంజ్లో చదువులు చదివించాడు ఆయన. ఈనాడు సంపాదనకి ఎన్నో దారులు ఉన్నాయి, ఆనాడు లేదు. కష్టం చేస్తేనే. ఎంత చాకిరీ చేశాడు, ఎంత కష్టపడ్డాడు, ఎంత జ్ఞానంగా పెంచాడు. ఈరోజు వీడికి ఇది చెబుతుంటే వీడిని నంది అంటాడు, పంది అంటున్నాడు వాడు. ఆనాడు ఒక్క మాట మీద మొత్తాన్ని లాక్కొచ్చాడు నాన్న. కంటి చూపుతోనే, చేయెత్తి దెబ్బ కొట్టకుండా కళ్ళ సాయిగతోనే కంట్రోల్ చేశాడు. అసలు మా నాన్న ఒక పెద్ద సబ్జెక్ట్ అనుకుంటాడు వీడిక. అడుగడుగున నాన్న గుర్తు చేసుకోవడం, పొగుడుకోవటమే ఉంటుంది. కొడుకులందరికీ చెబుతున్నా, కూతుళ్ళందరికీ చెప్తున్నా. ఇప్పుడు నీకు అర్థం కాకపోవచ్చు, నువ్వు కొంచెం పొంగులో ఉంటావు కదా, అర్థం కాకపోవచ్చు. తర్వాత నీకు అర్థమైంది వాళ్ళేందో. దావీదు సామాన్యుడా కాదు. ఇప్పుడు మనకు తెలుసు, అప్పుడు అబ్షాలోముకి తెలియదు. ఏంటంట, ఏం చేస్తాడండి ఆయన వల్ల ఏమైద్ది. వీడు అహీతోపెలు అనేవాడు చెప్పాలి కదండి, రే ఏదో నాన్నగా నీ దగ్గర తగ్గించుకొని ఏదో అలా ఉంటుంటే ఆయన పిచ్చోళ్ళ లెక్కలో ఏవాకురా, పెద్ద పెద్ద మదగజాలను కూల్చినోడు రా ఆయన. దావీదంటే నీకు అర్థం కావట్లేదు. నిన్ను ఎత్తుకొని, నిన్ను ముద్దాడి, నిన్ను మెడ మీద ఎత్తుకొని, నిన్నెంతో ప్రేమించినందున నీకు చులకనగా ఉన్నాడేమో. మీ నాన్న సామాన్యుడు కాదురా బాబు, జాగ్రత్త అని చెప్పాలి. ఆ మాట హూషై చెప్పాడు. అహీతోపెలేమో మంత్రి, హూషై అనేవాడేమో దావీదు యొక్క స్నేహితుడు. దేవునికి మహిమ. నాకు భలే నచ్చింది ఈ సన్నివేశం. అహీతోపెల్ అనేవాడేమో మంత్రి, అంటే వీడు రాజుకు సలహా చెప్తాడు. ఏ విధంగా ఈ స్టెప్ తీసుకోవాలో, ఇక్కడ ఎలా అడుగులు వేయాలో, ఏ విధంగా ముందుకెళ్లాలో రాజుకు వీడి ఆలోచన చెప్తాడు. అంతేగాని రాజు మనసుని పూర్తిగా ఎరగడు, కాస్తో కూస్తో ఎరుగు. కానీ స్నేహితుడు అట్ట కాదు. స్నేహితుడికి స్నేహితుడి యొక్క బలాలు, బలహీనతలు అన్నీ తెలుసు. ఎందుకంటే చూస్తాడు, పంచుకుంటారు, ఇద్దరు మాట్లాడుకుంటారు ఫ్రీగా, కలిసి తింటారు, కలిసి పబ్బుంటారు, కలిసి మాట్లాడుకుంటారు, కలిసి ప్రయాణం చేస్తారు, కలిసి పోరాడతారు. ఎందుకంటే యేసుప్రభు అన్నాడు, నేను ఇక మీదట మిమ్మల్ని దాసులని పిలవక స్నేహితులని పిలుచుచున్నాను. దాసుడికి యజమానుడు ఏమి చేయునో తెలియదు, కానీ స్నేహితులు అట్టు కాదు. ఒక స్నేహితుడి మనసు మరో స్నేహితుడికి తెలుస్తుంది. ఒక్కోసారి మన పక్షంగా మన ఫ్రెండ్స్ మాట్లాడతారు అవతరాలతో, మన పిల్లలతో కానీ, లేదా మనల్ని అపార్థం చేసుకున్న వాళ్ళతో కానీ. నీకేం తెలుసు వాడి గురించి, ఎందుకు అట్లా మాట్లాడుతున్నారు మీరు? నాకు తెలుసు వాడేందో. పిచ్చి మాటలు మాట్లాడదు వాడి గురించి, నేను ఒప్పుకోను. నలుగురు అన్నారని మీరు కూడా అంటారా? మీకేం తెలుసు ఆ అమ్మాయి గురించి? అమ్మాయి నా స్నేహితురాలు, అమ్మాయి మనసు నాకు తెలుసు, అమ్మాయి అట్లాంటిది కాదు. దయచేసి అనొద్దు ఆ పిల్లని, నా స్నేహితురాలు అమ్మాయి, అమ్మాయి మనసు నాకు తెలుసు అని ఒక ఫ్రెండ్ అలా సపోర్ట్ చేస్తారు ఫ్రెండ్కి. ఓకేనా? అవునా కదా? హూషై దావీదు బలము, మనసు, మంచితనం ఎరిగినవాడు. ఈ అహీతోపెలుగాడు ఏం చెప్పాడు తెలుసా? అహీతోపెలు, మా నాన్న దగ్గర మంత్రిగా ఉన్నావుగా, ఇప్పుడు రాజ్యం నాదైంది, నా దగ్గర కూడా రా, నువ్వు చెప్పినట్టు తింటా. మా నాన్నకి మంచి మంచి సలహాలు చెప్పావు, నీ సలహాల వల్లే మా నాన్న గెలిచినట్టున్నాడు. ఇప్పుడు నాకు కూడా నీ సలహానే కావాలి, నీ మాటే తీసుకుంటా అహీతోపెలు, రా అని కబురు పెడితే వీడిపోయి ఏం చెప్పాలండి? అరే, కన్న తండ్రి మీద తిరుగుబాటు చేయడానికి నీకు సిగ్గు లేకపోతే, నాకు అన్నం పెట్టి తన ఇంట నాకు ఆశ్రయం ఇచ్చి, నాకు ఒక మంత్రి హోదాన్ని ఇచ్చి, ఇంతమంది ఇశ్రాయేలు జనాంగానికి ఆయన తర్వాత నన్ను నిలబెట్టాడురా. కూడు తిన్న విశ్వాసం కుక్క కన్నా ఉంటుంది. ఆ కృతజ్ఞత కోల్పోయిన వాడు కుక్క కన్నా హీనుడురా. ఛీ, నేను చేయను దౌర్భాగ్యుడా. నువ్వు చేసిందే పాపం. నీ తండ్రి మీద తిరుగుబాటు చేసావు, నీ తండ్రిని తిక్కలోడు అనుకున్నావా? యెహోవా చిత్తానుసారమైన మనస్సు గలవాడురా నీ తండ్రి. జ్ఞానవంతుడు, బలార్జుడురా. మీ నాన్న దెబ్బకి సింహం గుండె వంటి గుండె గలవారు కూడా కలవరపడ్డారు. యెహోవా ఆరాధకుడురా, భక్తిపరుడురా, ఆత్మీయుడురా.
అని గడ్డి పెట్టి రావాలి ఈ అహీతోపెలు. కానీ వీడేం చేశాడు తెలుసా? వాడు సలహా అడగగానే వీడు ఈ సలహా చెప్పకుండా, వాడిని దిద్దుబాటు చేయకుండా, తండ్రిని ఆశ్రయించేటట్టు చేయకుండా వాడికి ఏం సలహా ఇచ్చాడో తెలుసా? నువ్వు దావీదు తండ్రి కొడుకులో, ప్రజలు నీ తండ్రిని ద్వేషించి నీ పక్షమున చేరడానికి వాళ్ళకు భయం. ఎందుకు భయం అంటే, మీ ఇద్దరు తండ్రి కొడుకులు ఈరోజు కొట్టుకుంటారు, రేపు మంచి అవుతారు. మీ ఇద్దరి మధ్యలోకి ఎంటర్ అయిన వాళ్ళు శత్రువులు అవుతారు. ఇప్పుడు దావీదును ద్వేషించి నీ పక్షాన్ని చేరిన వాళ్ళకి రేపు దావీదు నువ్వు ఇద్దరు ఒకటైపోతే మరి నీ పక్షం వహించిన వాళ్ళు దావీదుకు శత్రువులు అవుతారు కానీ తండ్రికి. కాబట్టి ప్రజలు నిన్ను నమ్మరు. అబ్షాలోము, నిన్ను నమ్మాలంటే నువ్వు ఒక దారుణమైన పని చేయాలి అన్నాడు. చెప్పు, ఏం చేయాలో చేస్తానన్నాడు. ప్రజలు నిన్ను నమ్మాలంటే నీ తండ్రి ఉపపత్నులు ఉన్నారు, నీ తండ్రి ఉపపత్నులు ఉన్నారు. అప్పట్లో బహుభార్యాత్వం ఉంది, అర్థమైందా? ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను. ఇప్పుడైతే అంతటా అందరూ. కాబట్టి దావీదుకి భార్యలు కాక ఉపపత్నులు ఉన్నారు. వాళ్ళందరినీ, ఆ ఉపపత్నుల్ని ఇశ్రాయేలు సర్వ సమాజము చూచుచుండగా వాళ్ళ కన్నుల ఎదుట నువ్వు పాడు చేయమన్నాడు. ఇదేం సలహా ఇచ్చాడంటే ఏంటి? దావీదు ఉపపత్నులను, పత్ని అంటే భార్య, అంటే వీడికి వరుసకి ఏం కావాలి? దావీదు సొంత తండ్రి, దావీదు ఉపపత్నులు, వీడికి తల్లి వరుస కావాలి. దావీదును నువ్వు నిజంగా ద్వేషించావు, నిజంగా నువ్వు దావీదుని శత్రువుగా భావించావు అని ప్రజలు నమ్మి నీ పక్షం వహించాలంటే నువ్వు అతని ఉపపత్నులను కూడు, అప్పుడు ప్రజలు నమ్మి నీ పక్షాన్ని వస్తారన్నాడు. ఒక శాపగ్రస్తమైన సలహా ఇచ్చాడు ఈ దౌర్భాగ్యుడు అహీతోపెలు. వీడు ఒకప్పుడు ఎవరు? దావీదు మంత్రి, దావీదు ఆలోచనకర్త, దావీదుకు విహితుడు, దావీదు ఎరిగినవాడు, దావీదు నమ్ముకున్నవాడు. అవునా? దావీదు ఇంట భోజనం చేసిన వాడు. దావీదు భోజనపు బల్లలో దావీదు కూర్చుంటే మంత్రి కూర్చుంటాడుగా, దావీదు పక్కన కూర్చొని తిన్నాడు. వీడేం చేశాడా? కొడుక్కి తండ్రికి ఇద్దరికి నాశనకరమైనటువంటి దిక్కుమాలిన సలహా ఇచ్చాడు. వీడి ఆలోచన అక్కడ వేసాడు ఈ రాంగ్ స్టెప్. దావీదుతో ఉన్నప్పుడు బాగానే ఉన్నాడు, తర్వాత వీడు ఇట్లా అయిపోయాడు. అహీతోపెలు అనేవాడు. బాగా వినండి. తర్వాత ఏం జరిగింది తెలుసా? ఆ పని చేశాడు అబ్షాలోము. వార్త దావీదుకి వినబడింది. దావీదు దుఃఖపడ్డాడు. నేను చేసిన పాపం నా మీదకి వచ్చింది ఊరియా విషయంలో. దావీదు కొండల్లో వెళ్తుంటే షిమి అనేవాడు దావీదు మీద దుమ్మెత్తిపోసి, సౌలుకు నువ్వు చేసిన అన్యాయం నీ మీదికి వచ్చిందని వాడు శాపనార్థాలు పెడుతుంటే దావీదు వింటాడు. వాస్తవంగా దావీదు సౌలుకు అన్యాయం చేయలే, సౌలే దావీదుకి అన్యాయం చేశాడు. దావీదు విజయం చేస్తే, గెలిస్తే ఇస్తానన్న ఇవ్వపోగా దావీదుకు భార్యగా ఇచ్చిన మీకాలను తీసుకెళ్లి వేరే వాడికి అప్పచెప్పాడు. దావీదు భార్యని ఇంకొకటికి అప్పచెప్పాడు. సౌలు దావీదుకు అడుగడుగున అన్యాయం చేసిన వాడు సౌలు. దావీదు ఏ అన్యాయం చేయాలి, కానీ ఈ షిమి వచ్చి దావీదు మీద దుమ్మెత్తిపోసి, నువ్వు చేసిన పాతకమే నీ మీదికి వచ్చి నీకు ఈ గతి పట్టింది, రాజ్యభ్రష్టుడు అయ్యావు దావీదు, సౌలు ఉసురు నీకు తగిలింది, ఛీ పో అని వాడు దావీదుని నిందించి శాపాలు పెడతా ఉంటే, యోవాబు అబీషై ఇద్దరు మేనల్లుళ్ళు మరియు సైన్యాధిపతులు, రాజువైన నిన్ను చచ్చిన కుక్క వంటి వాడైన వాడు అంతలేసి మాట్లాడంటే నీకు రోషం లేదా? నీకు మనసు లేకపోతే నాకు అవకాశం ఇవ్వు, నేను పోయి వాడి తలగొట్టి తెచ్చి నీ పాదాల దగ్గర పెడతాను అన్నాడు ఒకడు. అబీషై. అవును,
నాకివ్వ అవకాశం, నేను చంపుతా వాడిని అన్నాడు ఇంకొకడు. సెరూయా కుమారులారా, వానితో మీకేమి, నాతో మీకేమి? నా కడుపున పుట్టిన వాడే నాకు శత్రువై నా ప్రాణము తీయగోరుచుండగా, వీడు చేసేది ఒక లెక్కన, నా కన్నబిడ్డే నాకు చేసిన దుర్మార్గం కంటే ఇది ఎక్కువ. పోనిండ్రా, దావీదును శపింపమని యెహోవా సెలవే నీడల అవకాశం ఈ నీడలే వాడు నన్ను అని బతకగలడా? నన్ను ఒక్క మాట అన్నందుకు నాబాల్ని చంపేశాడు రా దేవుడు. ఒక్క మాట నన్ను అన్నందుకు మళ్ళీ బతకనీ లేదురా నాబాల్ని చంపేశాడు రా దేవుడు. మొత్తి చంపేశాడు. అలాంటిది వీడు ఇన్ని మాటలని కూడా బతికున్నాడంటే దేవుడే అప్పచెప్పాడు రా నన్ను, నేను చేసింది బాగలేలే అని దావీదు దుఃఖపడ్డాడు. అబ్షాలోము చేసిన పని విని ఇంకా గాయపడ్డాడు. ఈ ఆలోచన ఎవరు చెప్పారని అడిగాడు. నీ మంత్రి అయిన అహీతోపెలు అబ్షాలోము పక్షాన చేరాడు. చేరి ఇలా చేయించాడు అంటే, అబ్బా నేను నమ్మానే, నాతో కలిసి ఎన్నోసార్లు వాడు తిన్నాడే, నా ఉప్పు తిన్నాడే, వాడు ఇంత దుర్మార్గం చేస్తాడా? అంతేలే, వీడంటే చిన్నోడు, తెలిసి తెలియనోడు, యవనస్తుడు, పసివాడు, తేడాపడ్డాడు. వాడు వయసు మళ్ళినోడు కదా, వాడు పెద్దోడు కదా, వాడు బుద్ధి చెప్పాలి కదా వీడికి. వాడు ఇలాంటి సలహా ఇస్తాడా? అంతేకాదు, నీ ప్రాణం తీయాలనే ఆలోచన కూడా అహీతోపెలు చెప్పే అవకాశం ఉంది. అహీతోపెలు ఆలోచన సామాన్యమైంది కాదు, చాలా డేంజర్ మైండ్ వాడిదే. అవును, నాకు తెలుసు. దేవుని దగ్గరికి వెళ్ళాడు. దేవా, సైన్యములకు అధిపతిగా యెహోవా, నువ్వు నాకు ఇచ్చిన తీర్పులు న్యాయమే, కానీ వాడు చాలా దుర్మార్గమైన ఆలోచనలు ఇస్తున్నాడు నా బిడ్డకి. చివరికి నా ప్రాణానికి కూడా ఎసురు పెట్టి పూర్తిగా నన్ను ఎఫెక్ట్ చేయడానికి ఆలోచన చేస్తున్నాడు. దేవా, అహీతోపెలు ఆలోచన చెడగొట్టవా అని ప్రార్థించాడు. అహీతోపెలు మొదటి ఆలోచన సఫలమైంది. నా ఉపపత్తుల్ని నా బిడ్డే చెరిపాడు. వాడు చాలా దారుణమైన పాతకం మూట కట్టుకున్నాడు. మరొక పాతకం నా బిడ్డకి తగలకుండునట్లు, నాకు కీడు కలగకుండునట్లు, కన్న తండ్రినే చంపిన శాపగ్రస్తుడు అబ్షాలోము అనే పాపం నా బిడ్డకు తగలకుండునట్లు, నీ చిత్తము సంకల్పము సంపూర్తిగా నెరవేర్చకుండా నేను చావకుండునట్లు. వాడి ఆలోచన చెడగొట్టాయి. అహీతోపెలు ఆలోచన చెడగొట్టు అని ప్రార్థించాడు. దావీదు చేసిన పనికి దావీదు మీద మండుతున్నా పశ్చాత్తాపంతో దావీదు దేవుని వైపు మళ్ళుకున్నాడు కనుక దేవుని కృప దావీదు మీదకి వచ్చింది. తర్వాత హుషై, అహీతోపెలు ఇద్దరు అబ్షాలోము సముఖమందు ఉండగా అబ్షాలోముకి సలహా చెప్తున్నాడు. అహీతోపెలు ఏమన్నా తెలుసా? అహీతోపెలు చెప్పిన ఆలోచన, అబ్షాలోము, నీ తండ్రిని తక్కువ అంచనా వేయవద్దు. ప్రజల మెప్పు పొందావు, ప్రజలు ఇప్పుడు నిన్ను నమ్మారు. నిజంగా నువ్వు నీ తండ్రిని హృదయమంతటితో ద్వేషిస్తున్నావని ప్రజలకు అర్థమైంది, ఎందుకంటే నా సలహా పాటించావు. ఇప్పుడు ఇంకొక ఆలోచన చెప్తున్నాను, విను. ఏమిటది అంటే, నాకు అవకాశం ఇవ్వు, ఒక 12,000 మందిని నేను తీసుకొని వెళ్తాను. ఎంత చెప్పాడు సంఖ్య? ఎన్ని వేలు? 16, 12. ఒక 12,000 మందిని నాకు ఇవ్వు, నేను తీసుకొని వెళ్ళి నీ తండ్రి మీద పడతా, నీ తండ్రిని చంపేస్తా. ఎంతమందిని అడిగాడు? ఒకడి మీదికి. అది దావీదంటే. అంతమందిని నాకు ఇవ్వు, అప్పుడు నేను వెళ్ళి నీ తండ్రి మీద పడతా. చదవండి ఆ మాట, భలే ఉంటుంది. 2 సమూయేలు గ్రంథము 17వ అధ్యాయం 1వ వచనం. దావీదు అలసటగా నుండి బలహీనముగా నున్నాడు గనుక నేను అతని మీద పడి అతన్ని బెదిరించిన ఎడల
అతని యొద్దనున్న జనులందరూ పారిపోవుదురు. రాజును మాత్రము హతము చేసి జనులందరినీ నీ తట్టు త్రిప్పెదను. నీవు వెదకు మనిషిని నేను పట్టుకొనగా జనులందరూ వచ్చి నీతో సమాధానపడుదురు గనుక నీ చిత్తమైతే నేను 12,000 మందిని ఏర్పరచుకొని పోయి. వీడు పూర్తిగా ముసలోడు కూడా కాదు, యుద్ధం చేసే కెపాసిటీ ఉన్నోడే. కానీ అబ్షాలోం కంటే పెద్దోడు. ఏమని ఆలోచన చెప్తున్నాడు తెలుసా? 12,000 మందిని నాకు ఇవ్వు, నేను వెళ్ళి జనాలు బెదిరిస్తాను, దావీదు చుట్టూ ఉన్న వాళ్ళు పరారైపోతారు, నీ తండ్రిని చంపేస్తాను. అబ్షాలోము శత్రుశేషం రుణశేషం ఉండకూడదు, చంపేస్తాను. నీకు ఇక ఏ గొడవ ఉండదు, ప్రశాంతంగా నువ్వు పరిపాలించవచ్చు. 12,000 మందిని నాకు అప్పచెప్పు, దావీదును చంపి జనుల్ని నీ వైపు తిప్పుతాను అన్నాడు. వీడు ఎంత దుర్మార్గపు ఆలోచనలు, రెండు కూడా వెరీ డేంజరస్ ఆలోచనలు చేశాడు. నిద్ర వచ్చిన వాళ్ళు స్తోత్రం చెప్పండి, మెలుగుతున్న వాళ్ళు చెప్పండి. పక్కన వాళ్ళని చూడండి ఒకసారి, అందరూ బాగున్నారా? పలకరించండి. వినండి ఇప్పుడు జాగ్రత్తగా. అప్పుడు ముందే ప్రార్థన చేశాడుగా, అహీతోపెల ఆలోచన చెడగొట్టవా దేవా అని. ఆ ప్రార్థన దేవుడు విన్నాడు, హూషైని అక్కడ పెట్టాడు. ఆ సన్నివేశంలో హూషై ఉండేటట్టు చేశాడు దేవుడు. అప్పుడు హూషై అన్నాడు, రాజా అన్నాడు, చెప్పండి హూషై గారు, ఆయన మా నాన్నకు మంత్రి అయితే నువ్వు మా నాన్నకి స్నేహితుడివి, మా నాన్న గురించి నీకు ఇంకా బాగా తెలుసు, చెప్పు అన్నాడు. తెలుసు, అందుకే చెప్తున్నాను. ఈ సందర్భంలో ఈ విషయంలో అహీతోపెలు ఆలోచన సరైంది కాదు. ఎందుకంటే ఏదో జనాన్ని తీసుకొని వెళ్ళి ఫైట్ చేస్తాను, మీ నాన్న మాత్రం చంపుతాను, ప్రజల్ని నీ తట్టు తిప్పుతానని ఆయన చెప్పాడు. అహీతోపెలుకి మీ నాన్న వ్యక్తిత్వం, మీ నాన్న కదలికలు, మీ నాన్న వ్యవహారం, మీ నాన్న యుద్ధ నైపుణ్యం తెలియదు. ఆయన జనులతో కూడా బస చేయడు. ఆయన మంపు మాలోకం కాదురా, ముదుర్రా నాయన, మావులుడు కాదురా బాబు. వీడు పోగానే దయ్యా అనుకుంటే ఎదురు వస్తాడు అనుకున్నా. వీడికి తెలియకుండా వీడి తలకాయ తీసే రకం అది, సామాన్యుడు కాదు. నీ తండ్రి యుద్ధమందు ప్రావీణ్యం కలిగిన వాడు, యుద్ధమందు ప్రవీణుడు. నీ తండ్రి జనులతో కూడా బస చేయడు. ఏ గుహలోనో ఎక్కడ దాగుంటాడో తెలియదు. వాళ్ళు కూడా పిల్లల్ని పోగొట్టుకున్న ఎలుగుబంటిలాగున్నారు, రేగిన మనసుతో ఉన్నారు. మీ నాన్న అంతే ఉన్నాడు, ఆయనతో ఉన్న పరివారం అంతే ఉన్నారు. ఈగిలిచ్చుకుంటా ఈడు పోయి ఏదో చేద్దామని పోతే ఈ అహీతోపెల్ని వాళ్ళని మొత్తాన్ని గాజేశాడు అనుకో, నెక్స్ట్ నువ్వే. ఎందుకంటే వాళ్ళ మీద మీ నాన్న పోరాడి గెలిచిన ఎడల ఈ వార్త ఇక్కడ వినబడితే సింహపు గుండె వంటి గుండె గలవారైనా దిగులొందుదురు. ఎందుకు వచ్చిన గొడవరా నాయన, అటు వదిలేసేయండి, ఏదో అటు పడిపోతాడు. అట్లా కాకుండా మీరు అతన్ని కదిలించారంటే మాత్రం అబ్షాలోము ఇక నీకు లైఫ్ ఉండదని చెప్పాడు. ఈ ఆలోచన కరెక్టే, ఎందుకంటే మా నాన్న పరాక్రమం నీకు తెలుసు. అహీతోపెలు గారు మీ ముందు సలహా బాగానే ఉంది, ఇప్పుడు డేంజర్ సలహా ఇచ్చారు. ఈ సలహా విఫలమైందంటే నాకు మూడిద్ది. కాబట్టి ఈ సలహా విషయంలో నీ ఆలోచన నేను తీసుకోను అన్నాడు. హూషై మాటని నేను తీసుకుంటానన్నాడు. వీడేం చేశాడు తెలుసా? అహీతోపెలు చెప్పిన ఆలోచన నెరవేరనందున అతడు ఇంటికి వెళ్ళి తన ఇల్లు చక్కబెట్టుకొని ఉరి వేసుకొని చనిపోయాను అని ఉంది. ఇప్పుడు సరే, వాడి కథ అయిపోయింది. వాడు చావక మునుపు ఇలాంటి ఆలోచన చెప్పినప్పుడు, ఇలాంటి ఆలోచన వాడు చెప్పాడన్న సంగతి దావీదుకు వచ్చినప్పుడు
ఆ గుండెలో కలిగిన గాయము, బాధ ఈ పాట రూపంలో ఓపెన్ అయింది. దేవా, తిన్నింటి బాసాలు లెక్క పెడతారు అని విన్నాను, అన్నం పెట్టిన చేతి నరుగుతారు అని విన్నాను, నమ్మిన వాళ్ళని నమ్మక ద్రోహం చేస్తారనేది విన్నాను. కొన్ని అనుభవించాను కానీ ఈ రేంజ్లో అనుభవించలేదు. నా చేతి ముద్ద తిన్నాడు వాడు, నా చేతి ముద్ద తిన్నాడు. వాడిని మంత్రం చేశాను నేను, నా చేతి కింద ఎప్పుడు పెట్టుకున్నాను, కానీ నాకు విరోధంగా మడిమనెత్తాడు. నేను నమ్ముకొనిన వాడు, చూడు ఇప్పుడు చదువు, క్లియర్గా అర్థమైంది ఆ మాట ఎవరిని గురించి పాడాడో. 41వ కీర్తన 9. నేను నమ్ముకొనిన నా విహితుడు, నా ఇంట భోజనము చేసిన వాడు నన్ను తన్నుటకాయి తన మడిమనెత్తెను. యెహోవా కరుణించి నన్ను లేవనెత్తము. ఇప్పుడు చెప్పండి, భవిష్యత్తును చూసి ఈ మాట జస్ట్ పలికాడా, లేకపోతే తన అనుభవంలోంచి మాట్లాడింది భవిష్యత్తు లేఖనమైందా? అది లేఖనం అగునట్లు దావీదుకు అనుభవం ఎదురవ్వాల్సి వచ్చింది. అసలు దేవుని కార్యాలు మన జీవితంలో దేవుడు రప్పించే పరిస్థితులు ఒకదానికొకటి లింకు చేసి చూసుకుంటే బుర్ర బద్దలైపోద్ది మనకి. ప్రతి కదలిక వెనక ఆయన ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. అన్ని కలిపి సమకూర్చి సమస్తం జరిగిస్తుంటాడు ఆయన. మీకు అర్థం కాదులే ఇప్పుడు చెప్పింది, అర్థం అయిద్దా? అంత ఉందా మీకు? అయితే గ్రేటే, దేవునికి స్తోత్రం. దావీదు అనుభవంలోనికి అది వచ్చేటట్టు చేసి ఆ లేఖనం ఆయన ద్వారా రాయించి, తర్వాత అది క్రీస్తుకు ప్రవచనంగా, క్రీస్తుకు ముందు ప్రవచనంగా మారేటట్టు చేశాడు దేవుడు. అంటే మళ్ళీ ఇలా జరగాలని, ఈ లేఖనం పుట్టాలని ఆ సన్నివేశాలు రప్పించడం కాదు, మళ్ళీ ఎందులో ఆయన ఇన్వాల్వ్ అవనట్టే ఉంటాడు. ఇప్పుడు దావీదు బత్షెబాతో పాపం చేయటం దేవుని హస్తమా? కాదు, స్వయంకృత అపరాధం. తర్వాత ఆ శాపం దావీదుకు తగలటం, దేవుని తీర్పులు దావీదు అనుభవించడం దేవుని చిత్తమా? నో. అలా జరుగుతూ పోయినట్టుగానే ఉంటుంది. అందులోని విషయాలు తీసుకొచ్చి భవిష్యత్తుకు లేఖనాలుగా మార్చాడు ఆయన. ఈరోజు మన లైఫ్లో మనం ఫేస్ చేసే విషయాలు కూడా అలానే చేయగలడు ఆయన. అయితే ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఈ లేఖనం ఎవని అనుభవించి, ఎవని బట్టి గాయపడి దావీదు పలికాడో, అదే లేఖనం తర్వాత ఇస్కరియోతు యూదాకి అన్వయించబడింది. అది ఫస్ట్ మీరు చెప్పిన వచనం, యోహాను సువార్త 13:18 మీరే చదివిన వచనం. అహీతోపెలు ముగింపు లాగానే ఇస్కరియోతు యూదా ముగింపు కూడా ఉంది చూడండి. ఆ ముగింపులు కూడా పక్కా సింక్ అయిన చూడండి. యోధా కూడా యేసు ప్రభు పక్క నుండి, దావీదు రాజు అయితే యేసు కూడా రాజే. దావీదు దగ్గర అహీతోపెలు మంత్రి అయితే ఇక్కడ సొమ్ము సంచి మరీ మెయింటైన్ చేసేటువంటి స్థాయి వ్యక్తి యోధా. సొమ్ము సంచి ఎవరికి ఇస్తామండి? ఒక మాట చెప్పండి. దొంగోడికి ఇస్తామా, నమ్మకమైన వాడికి ఇస్తామా? యేసు ప్రభు ఇస్కరియోతు యోధాన్ని ఎలా ఎంచాడో తెలుసా? ఈ ఉన్న 12 మందిలో 11 మందిని నేను నమ్మలేను, నిన్నే నమ్ముతాను యోధా, ఈ సొమ్ము సంచి నీ దగ్గరే ఉంచన్నట్టుగా నమ్మాడు. నేను నమ్ముకొనిన నా విహితుడు, నా ఇంట భోజనము చేసిన వాడు నన్ను తన్నుటకై విరోధముగా తన మడిమనెత్తెను. యేసయ్య కూడా ఇస్కరియోతు యోధాకి అదే స్థానం ఇచ్చాడు. దావీదుకి ఏ అనుభవం ఎదురైందో అక్షరాల ఇస్కరియోతు యోధా విషయంలో యేసయ్యకి కూడా అదే ఎదురైంది. అందుకే ఆ లేఖనం నెరవేరినట్లు ఇలా జరిగిందన్నాడు. లేఖనం ఎలా పుట్టింది? అది దావీదు అనుభవంలో నుంచి పుట్టింది. భక్తులు పలికారు ఆశువుగా. ఇప్పుడు మన జీవితాల్లో మనకు ఎదురవుతున్న అనుభవాల విషయంలో మీరు ఒక అండర్స్టాండింగ్కి రావాలి.
కలవరం వద్దు. ఇవన్నీ మన అనుభవాల కోసం దేవుడు రప్పిస్తున్నటువంటి పరిస్థితులు. అవి ఏవైనా, నువ్వు ఏ ఫేస్ చేస్తున్నా, తర్వాత చాలామందికి దీవెనకరంగా నీ అనుభవాలు పాఠాలుగా మారబోతున్నాయి. అందులో నీ విజయాలు పాఠాలు అవుతాయి, నీ వైఫల్యాలు కూడా పాఠాలు అవుతాయి. నేర్చుకునే బుద్ధి నీకుంటే లోతు భార్య కూడా నేర్పిద్ది పాఠం. నా పకముంచుము లోతు సతీమణి, శాపనగర ప్రియ స్నేహితురాలు. నా పకముంచుము లోతు సతీమణి, శాపనగర ప్రియ స్నేహితురాలు. ఆపద నెరిగి ఆశను వీడక, ఆపద నెరిగి ఆశను వీడక, నాశనమొందెను పాఠము మీకిది, నాశనమొందెను పాఠము మీకిది. అదిగో అంజూరము ఓ క్రైస్తవ, చిగురించెను చూడుము. ఇదిగో నేను త్వరగా వత్తును, సిద్ధపడుడియను స్వరమును వినవా. ఇదిగో నేను త్వరగా వత్తును, సిద్ధపడుడియను స్వరమును వినవా. అదిగో అంజూరము ఓ క్రైస్తవ, చిగురించెను చూడుము. ప్రభు గొప్ప నామానికి మహిమ కలుగును గాక. నేర్చుకునే బుద్ధి నీకుంటే దెబ్బతిన్న లోతమ్మ కూడా చెప్పిద్ది నీకు పాఠం. అమ్మా, దేవుడు కాపాడటానికి బయటికి తెచ్చినప్పుడు మళ్ళా పాపిష్టి దాని వైపు చూడకూడదమ్మా. చూస్తే నాలాగవుతావమ్మా. వద్దమ్మా, కక్కిన దాన్ని తిరిగి తినవాకమ్మా. కడగబడ్డావుగా మళ్ళీ బురదలోకి పోకమ్మా. లోకము మోసము రంగుల వలయము, నాశన కూపము నిరతము శోకము. కానీ నాకు తెలియదమ్మా, నేను దేవుని వైపు చూడకుండా లోకం వైపు చూశానమ్మా. నా కోసం దిగొచ్చి నన్ను చెయ్యల్లో పట్టుకొని బయటికి తీసుకొస్తే నేను ఆయన వైపు చూడకుండా ఈ పాపిష్టి లోకం వైపు మళ్ళీ వాళ్ళతో పాటు నేను కూడా ఉప్పు స్తంభం అయ్యానమ్మా. వాళ్ళ అగ్నికి ఆహుతైతే నేను ఉప్పు స్తంభం అయ్యా. వద్దమ్మా. యేసే మార్గము సత్యము జీవము. అమ్మా అమ్మా చిన్నోడా, వద్దు నాన్న, వదిలేసిన లోకం వదిలేసేయమ్మా. వెనక్కి చూడొద్దమ్మా, వెనక్కి చూడొద్దమ్మా. దైవజనుడా, నాగటి మీద చేయబెట్టావు, వెనక్కి చూడొద్దయ్యా. వెనక్కి చూసే డేంజర్ అయ్యా. వెనక్కి చూసే వాళ్ళందరికీ నేను మాదిరయ్యా. ఆపద ఇరిగి కూడా మూర్ఖించి బరి తెగించి అడుగులేయటానికి నేను మాదిరినయ్యా. నాకు పట్టిన గతి మీకొద్దు అని నేర్పుతుందా లేదా పాఠం? ఏమని? దెబ్బతిన్న లోతు భార్య అనుభవ పాఠం ఏం నేర్పిద్దండి మౌనంగా? లోకము మోసము రంగుల వలయము, నాశన కూపము నిరతము శోకము. లోకము మోసము రంగుల వలయము, నాశన కూపము నిరతము శోకము. యేసే మార్గము సత్యము జీవము, యేసే మార్గము సత్యము జీవము. యేసుని రాజ్యము నిత్యానందము, యేసుని రాజ్యము నిత్యానందము. అదిగో అది సంగతి. నేర్పిందా లేదా పాఠం? కాబట్టి నాయనలారా, దైవజనులారా, విశ్వాసులారా, ఆన్లైన్ ద్వారా వీక్షిస్తున్న వారులారా, ఇక్కడ కూర్చున్న వారులారా, అందరికీ చెప్తున్నాను, దేవుని రక్తంలో కడగబడి ప్రభు మార్గంలో నడుస్తున్న మనకు మన జీవితంలో దేవుడు అనుమతించే వైఫల్యాలు, విజయాలు అన్నీ కలగలిపి తరువాతి వారికి
అనుభవ పాఠంగా మనం నేర్పడానికి చాలా సంగతులు మనకు అనుమతించబడుతున్నాయి. ఓకేనా? క్లారిటీ ఉంది కదా? కాబట్టి మీరు ఎదుర్కొంటున్న అనుభవాలు అవి చేదైనవైనా మధురమైనవైనా, మారా అనుభవాలైనా మధురమైన అనుభవాలు ఏదైనా గుర్తుపెట్టుకో, పర్మనెంట్గా నీకేది ఉండదు, టెంపరీ. సాధ్యమైనంత వరకు నిన్ను సంతోషకరంగా ఉంచాలనే దేవుడు ఆశ. కానీ అవసరాన్ని బట్టి కొన్ని అగ్ని లాంటివి కొన్ని అనుమతించి దానివల్ల కొన్ని అనుభవ పాఠాలు నేర్పి తర్వాత నెమ్మది గల దినముల్లోకి దేవుడు తప్పకుండా తీసుకెళ్తాడు. ఇప్పుడు కన్నీటి అనుభవాలు ఉన్నాయి కదా తమ్ముడు, మళ్ళీ నెమ్మది గల దినాలు లేకపోతే చచ్చిపోము. అది కూడా ఉంటుంది. మళ్ళీ నెమ్మది గల దినముల్లోకి తీసుకెళ్తాడు, కాస్త మళ్ళీ ఊపిరి తీసుకొని ఇస్తాడు, మళ్ళీ కొన్ని అనుభవాలు. ఇదేందయ్యా కాస్త నెమ్మది దొరికిందంటే మళ్ళీ స్టార్ట్ అయింది ఏందయ్యా, మళ్ళీ దానివల్ల కొన్ని అనుభవాలు. మళ్ళీ పాపం బాగా డ్యామేజ్ అయ్యేటట్టున్నాడు, మళ్ళీ కొంచెం బయటకు తెస్తాడు, తెచ్చి మళ్ళీ నెమ్మది గల దినాలు. ఇలా ఈ అనుభవాలన్నీ నేర్పి ఆ తరువాత శాశ్వతంగా నెమ్మదిస్తాడు. దేవునికి మహిమ. ఇది నాకు తెలిసిన బ్రదర్ కూడా ఒక బ్రదర్ పాట పాడాడు, చిలకలూరిపేటలో ఉంటాడు అతను. అడుగడుగున పయనంలో అవమానపు హేళనలో నొప్పించే మాటలతో మనసు నలిగి ఉన్నావా, మది నిండిన వేదనను మౌనముగా భరిస్తూ కనుల నిండ కన్నీళ్లతో ప్రభుని చూస్తూ ఉన్నావా. నువ్వు నమ్మిన దేవుడు నిన్ను విడిచిపోడెన్నడు, అనుభవాల పాఠం కోసం నిన్ను అప్పగించాడు. పొందే ప్రతి గాయం రూపుమాసిపోయే సమయం సంతోషం ఇక ఆసన్నమాయే. ఎదుగుతూ ఉన్నావా విడుదల దారి కనరాక, పొందే ఈ శ్రమలు నీతో ఉండవు కడదాకా. ఎదుగుతూ ఉన్నావా విడుదల దారి కనరాక, పొందే ఈ శ్రమలు నీతో ఉండవు కడదాకా. అదిగో ప్రియునికేకా నీకై యేసురాకా. నాకు తెలిసిన బ్రదర్ పాడాడు, దేవుడు ఆయనకి ఇచ్చాడులే. మీకు తెలుసు అతను? నాకు కూడా తెలుసు. ప్రభువుకి స్తోత్రం. అనుభవాల పాఠం ఇది మీకు బాగా మైండ్కి ఎక్కాలని కొంచెం స్టాండ్ వేసాను. ఇప్పుడు స్టాండ్ తీస్తాను, పాయింట్కి వస్తాను. నమ్మిన వాళ్ళని అప్పజెప్పిన వాళ్ళు ఏ గతి పట్టారు అనేది ఇక్కడ పాఠం. నమ్మిన వాళ్ళని అప్పజెప్పిన వాళ్ళు ఏ గతి పట్టారన్నది ఇక్కడ పాఠం. పాత నిబంధనలో దావీదుని అప్పజెప్పడానికి ప్రయత్నించాడు అహీతోపెలు. క్రొత్త నిబంధనలో దావీదు కుమారుడైన క్రీస్తును అప్పజెప్పడానికి ప్రయత్నించాడు ఇస్కరియోతు యూదా. ఫలితంగా ఏం జరిగిందో మీకు తెలుసు. దావీదు కొంత శ్రమ పడ్డాడు, యేసయ్య కూడా ఒక దశలో శ్రమ పడ్డాడు. కానీ దావీదు తిరిగి సింహాసనం ఎక్కాడు. నోట్ దిస్ పాయింట్. యేసయ్య కూడా తిరిగి లేచి సింహాసనం ఎక్కబోతున్నాడు. మధ్యలో దెబ్బతిన్నదెవరు? అటు చరిత్రలో కానీ ఇటు జీవితంలో కానీ నయవంచకుల జాబితాలో ఎక్కిందెవరు? వీళ్ళిద్దరి జీవితాలు కూడా మీరు ఆరంభాలు చూడవచ్చు. ఇస్కరియోతు యూదా యేసు 12 శిష్యుల్లో నమ్మకమైన వాడుగా గుర్తింపబడి సొమ్ము సంచి చేతబట్టుకున్నవాడు. అహీతోపెలు ఎవరు? దావీదు అనుచరుల్లో నమ్మకమైన వాడు, మంత్రిగా ఉండదగ్గ యోగ్యుడు. నమ్మకస్తులు. ఏమైంది వీళ్ళకి? ఏమైంది ఈ నమ్మకస్తులకి? ఏమైంది ఈ ప్రాణం లాంటి వాళ్ళకి? ప్రాణం తీయటానికి ఆలోచించారేంటి?
నమ్మి ఆనుకుంటే అమ్ముకోవడానికి ప్రయత్నించారేంటి? అప్పచెప్పడానికి ప్రయత్నించారేంటి? ఓకే వీళ్ళ వల్ల నయవంచనకు గురై అన్యాయం అయ్యి ఇబ్బంది పడ్డవాళ్ళు, వాళ్ళ ముగింపులు ఎలా ఉన్నాయి? వీళ్ళ ముగింపులు ఎలా ఉన్నాయి? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇక్కడ పాఠం ఏంటంటే, అహీతోపెలులాగా, ఇస్కరియోతు యూదాలాగా మన హృదయాలు ఉండకుండా జాగ్రత్త పడాలి. ఇక్కడ పాఠం అది. అర్థమైందా? నమ్మిన వాళ్ళని అమ్ముకునేటట్టుగా, నమ్మి ప్రేమించి చేర్చుకొని ఆదరించిన వాళ్ళని అప్పజెప్పేటట్టుగా, శ్రమకు అప్పజెప్పేటట్టుగా, నిందకు అవమానానికి అప్పజెప్పేటట్టుగా ఎప్పుడూ ప్రవర్తించకూడదు. దాని ఫలితం ఎంత భయానకంగా ఉంటుందంటే, ఆ టైప్ ఆఫ్ మైండ్ ఉన్నోళ్ళు వాళ్ళ ప్రాణం వాళ్ళే తీసుకునే గతి వస్తుంది. అహీతోపెలు ఎందుకు ఆ ప్రాణం తీసుకున్నాడో తెలుసా? చెప్పండి ఎందుకు? నేను చెప్పిన ఈ సలహా వీడు వినలా, ఖచ్చితంగా వీడు తేడా పడతాడు. ఖచ్చితంగా దావీదు మళ్ళీ రాజు అవుతాడు. రాజు అయ్యాడంటే ఫస్ట్ మూడేది నాకే. అది ఏ రేంజ్లో మూడితే కూడా ఊహించలేను నేను. దావీదుకు ప్రేమ వస్తే అట్లనే ఉంటుంది, దావీదుకు మండితే కూడా అంతే ఉంటుంది. ఆ తీవ్రత తట్టుకోలేను. ఎందుకు వచ్చిన గొడవ? అదేదో జరగకముందే నా ప్రాణం నేనే తీసుకుంటాను. వీడు చావాల్సి వచ్చింది. బిడలారా, ఎప్పుడైనా మీ జీవితంలో ఎక్కడైనా ఎవరి విషయంలోనైనా, సామాన్యుల విషయంలోనే దేవుడు ఊరు కూడా అలాంటిది, దేవుడు అభిషేకించిన వారి విషయంలో వెరీ డేంజరస్. దేవుడు ప్రతిష్ఠ చేసి, దేవుడు నిలబెట్టి, దేవుడు ఏర్పరచుకున్న పాత్రల విషయంలో ఎన్నడూ అలాగూ ప్రవర్తింపవద్దు. ఆయన రాజు అయితే నేను మంత్రిని, ఆయన పరిపాలనలో ఉంటే నేను కూడా నాకు తగ్గ దానిలో పరిపాలన నేను కూడా ఉన్నాను అనుకోనవద్దు. అందరికీ పాఠం నాన్న. ఒకవేళ నీ లైఫ్లో ఇప్పటివరకు అలాంటి తప్పు జరిగి ఉంటే, కొందరి దగ్గర కొన్ని విషయాల్లో నేను అపనమ్మకంగా నడుచుకున్నాను అంటే, దేవుని జడ్జిమెంట్ నీ మీదికి రాకముందే ఒప్పుకొని మారు మనసు పొందు. నువ్వు పడుతున్న అగచాట్లలో కొన్ని దేవుని తీర్పులాగా నువ్వు రియలైజ్ అవుతావని కొన్ని అనుమతించాడేమో నీవు ఎదుర్కొంటున్న శ్రమల్లో చూసుకొని నువ్వు దిద్దుకున్న నాడు అవి తొలగిస్తాడు దేవుడు. నువ్వు అలా ఒప్పుకోకుండా, దిద్దుకోకుండా, సరి చేసుకోకుండా, సరి చూసుకోకుండా షో చేసావు అనుకో, ప్రభువా నేను ఎదుర్కొంటున్న ఈ శ్రమ నుంచి, ఈ శాపం నుంచి, ఈ శోధం నుంచి విడిపించు అన్నావు అనుకో, అది ఎందుకు వచ్చిందో గుర్తుపట్టావా అంటాడు. ఎందుకు వచ్చిందో నాకు తెలీదు, నువ్వు తీసేయి అంటే, నో ఎందుకు వచ్చిందో గుర్తుపట్టు, దాన్ని ఒప్పుకో, దిద్దుకో, పశ్చాత్తాపడు, మారు మనసు పొందు, సరి చేసుకో, ఒప్పుకో. అప్పుడు దాని ఫలితంగా వచ్చిన దీన్ని నేను తీసేస్తా. ఇప్పుడు చెప్పండి, అందుకే కదా ఒప్పుకోమనేది. మరి ఇలాంటి పరిశీలన లేకుండా చేసేయన్నీ చేస్తా, ఎక్కడ కెలకాల్సిన అక్కడ కెలుకుతా, ఏం ఎరగనట్టు వచ్చి షో చేసి అమాయక ఫేసులు పెట్టి ప్రభువా అంటే, మరి చేసినాయమ్మా, చేసినాయి నాయనా, మీరైనా నేనైనా. కొన్నిసార్లు ఎగ్జామ్ కోసం గుచ్చుతాడు ముళ్ళు, కొన్నిసార్లు మనకి ఎగస్ట్రాలు రాకుండా గుచ్చుతాడు ముళ్ళు, కొన్నిసార్లు చేసిన బుద్ధి తక్కువ పనుల నుంచి మారు మనసు పొందమని గుచ్చుతాడు ముళ్ళు. అయ్యా ఎందుకు కూర్చుంటాడు నీకు ముళ్ళు? ఎక్కడ ఎగస్ట్రాలు చేసావో చూసుకో అయ్యా. దేవునికి స్తోత్రం. ఎక్కడ తేడా పడ్డావో చూసుకో, ఒప్పుకో దేవుని ముందు యథార్థంగా, వెంటనే కార్యం జరిగిద్ది. ఎందుకంటే దేవుడు అంటే రోబో కాదు, నాన్న. తన్నాడంటే ఊరకదన్నాడు, అప్పచెప్పాడంటే ఊరక అప్పచెప్పడు. ఏమన్నా అర్థమవుతుందని నేను చెప్పేది? నాన్న కోటింగ్ ఇచ్చాడంటే ఊరకివ్వడు, ఏదో తేడా పడ్డాం, ఒప్పుకోవాలి, సరిదిద్దుకోవాలి.
సరి చేసుకోవాలి. అహానికి వెళ్ళకూడదు, గర్వానికి వెళ్ళకూడదు నాన్న. జాగ్రత్త పడాలి. ఎక్కడ నమ్మక ద్రోహం చేశావు, ఎవరికి చేశావు, ఎవరి ఎడల అలా నడుచుకున్నావో యథార్థంగా ప్రార్థించు. నా తండ్రి తప్పకుండా నీకు కృపనిచ్చి, నువ్వు ఒకవేళ ఆ కారణాన్ని బట్టి భారం అనుభవిస్తే తీసేస్తాడు. నేను అనుకున్న విషయం నువ్వు సరి చేసుకున్నావు, ఇంకా అవసరం లేదు నీకు ఆ భారం, తీసేస్తున్నాను పో అంటాడు. ఇంకంతే. మరుసటి రోజుకి అది మటుమాయం. అది ఏ రూపంలో ఉందో శ్రమ. నేను చెప్పింది నిజంగా అర్థమైందా, అర్థం కాలేదా? దేవుడిచ్చే సైలెంట్గా ఉంటే మీకు అర్థం కాదు. అదే దావీదునే సిగ్గు లేకుండా హీనుడు ఒకడు నాట్యమాడినట్టు ఆడుతున్నావని తృణీకరించినందుకు సచ్చిందాకా పిల్లలు లేరు ఆమెకి. దావీదు భార్యే, భర్తనే అంది చతురుగా. ఆయన ఏముంది వదిలేశాడు నీ కాల్ని, కానీ ఆయన పట్టుకున్నాడు. పట్టుకొని ఆమె గర్భాన్ని మూసేశాడు. చచ్చిందాకా మీ కాలుకు పిల్లలు లేరు. గొడ్రాలు. ఈరోజు గొడ్రాలితనంతో ఒకవేళ బాధపడుతుంటే ఆ విధమైన పొరపాట్లు లేదా మరొక రకమైన ఏ పొరపాట్లు ఉన్నాయో దేవుని ముందు ఒప్పుకోవాలి. అన్నా నాకు పిల్లలు లేరు, ప్రార్థన చేయి పిల్లలు పుట్టాలని. అంటే ఎందుకు లేరు అంటే ముందు మనోళ్ళ సలహా చెప్తారుగా. నీటి పొడకలు అడ్డం ఉన్నాయో లేదా ఏది సమస్య ఉందో వెళ్ళి చూయించుకొని ఆ టెస్టులు ఓకే, టెస్టులు అయినాయి, వైద్యం అయింది, కానీ పని జరగట్లేదు, బిడ్డలు కలగట్లేదు. నేను చెబుతున్నాను, ఫస్ట్ నీటి పొడకలు ఉన్నాయా, గర్భసంచి చిన్నగా ఉందా, ఈ సోది కాదు, ఈ దరిద్రం కాదు. ఫస్ట్ దేవుని పాదాల దగ్గరికి వెళ్ళాలి. అసలు నాకు ఆ గతి ఎందుకు వచ్చింది? అందరి పరిస్థితి వేరు, నాకు ఆ పరిస్థితి వేరు, ఎందుకు వచ్చింది ప్రభువా అని మొదట దేవుని దగ్గరికి వెళ్ళాలి. దేవుని దగ్గరికి వెళ్ళి హృదయాన్ని పరిశీలించుకోవాలి. ఒక గర్భఫల విషయంలోనే కాదు, ఎవరు ఏ శ్రమను అనుభవిస్తున్నా ముందు దేవుని ఎదుటికి వెళ్ళి హృదయాన్ని ఓపెన్ చేసుకొని బతుకును సరి చూసుకోవాలి. ఇక్కడున్న వాళ్ళకి, ఆన్లైన్ ద్వారా వీక్షిస్తున్న వేలాది మందికి అందరికీ ప్రేమతో చెప్తున్నాను, సరి చూసుకోండి, పరిశీలించుకోండి, దేవుని ముందు ఓపెన్ అవ్వండి, నీ బ్రతుకును మీరు అసహించుకొని ఎండగట్టుకోండి. ఏబు పలికినట్టు పలకాలి, నన్ను నేను అసహించుకొని బూడిదలోను ధూళిలోను పడి పశ్చాత్తాపడుతున్నాను అన్నాడు. బూడిద, ధూళి, పశ్చాత్తాపం తర్వాత ఫస్ట్ వర్డ్ సూపర్, నన్ను నేను అసహించుకుంటున్నాను. అప్పుడు దాకా ఇతరులను అసహించుకున్నాడు, దేవుడిని అసహించుకున్నట్టు మాట్లాడాడు. కానీ ఫైనల్గా నువ్వు కరెక్టే, నేనే తేడా అని తన్ను తాను విమర్శించుకొని, తన్ను తాను పాయింట్అవుట్ చేసుకొని, తన క్రియలు, తన వ్యాఖ్యలు అన్ని అసహించుకున్నప్పుడు శభాష్, ఏవో ఇక నీకు నింపుతాను జోబు అని నింపాడు అన్నమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చెప్పు, గట్టి చెప్పు, హల్లెలూయా. ఏబు, ఇంగ్లీష్లో ఏబుని ఏమంటారండి? జోబు. తెలుగులో జేబు అంటే యోబు, ఇక నేను నింపుతాను నీ జేబు అని రెండంతలు దీవెనిచ్చేశాడు. ఈరోజు నవ్వుగా తీసుకోవద్దు. ఈ కూటంలో ఫాస్టింగ్లో ఉండొచ్చారు, ఉపవాసం ఉండి ప్రభు పాదాల దగ్గరికి వచ్చారు. ఖచ్చితంగా దేవుని కార్యాలు అనుభవించాలి, దేవుని కార్యాలు చూడాల్సిందే. ఖచ్చితంగా కృపణ ఇస్తాడు. ఇంకొకటి చెప్తున్నా, దిద్దుకుంటే డబల్ ఇస్తాడు. అది కూడా ఉంది. మళ్ళీ యేసయ్యకి ఒక తన్ను తన్నటమే కాదు, రెండింతలు ఇవ్వటం కూడా తెలుసు. దిద్దుకోకముందు ఒకంతే, దిద్దుకొని మళ్ళుకున్నావంటే రెండింతలు. తప్పిపోయిన కుమారుడు తిరిగి రాకముందు ఆస్తిలో భాగం, తిరిగి వచ్చిన తర్వాత అధికారపు ఉంగరం. అర్థమైందా? అందుకే పెద్ద కొడుకు ఏడ్చింది. అందుకే ఆడి ఇంట్లోకి రాట్లా, బయట నిలబడి, ఎవరా తమ్ముడు వచ్చాడ్రా,
అందరం పండగ చేసుకుంటున్నాం రాయి అంటే నేను రాను. ఎందుకురా అంటే వాడేదో విషాదాల్లోకి వెళ్ళిపోయాడు, వాడికి ఏదో తండ్రి ద్రోహం చేసినట్టు కొంతమంది పిల్లలు చెల్లిని ప్రేమిస్తే అక్క ముఖం మార్చుకొని కూర్చుంటుంది. ఏందమ్మా అంటే ఆమెకే చేయండి, ఆ అమ్మాయికే చేయండి, అన్ని అమ్మాయికే అన్ని. ఆ పిల్ల అంటేనే ఇక మీకు ఇష్టం పండు చేసుకో. కొంతమంది చెల్లెళ్ళు అక్కను బట్టి ఏడుస్తారు. ఈడు వాకిట్లో నుంచి రాట్లా ఇంట్లోకి, రారా తమ్ముడు వచ్చాడా అంటారు. వాడు అన్నీ తీసుకెళ్లి వేశ్యలకు వ్యభిచారాలు తగలబెట్టాడు, డబ్బంతా నాశనం చేశాడు, నేను కష్టపడి నీకు సంపాదించి పెట్టాను, ఏనాడన్నా నాకు ఒక మేకపిల్లని ఇచ్చావా, ఏనాడన్నా ఏదన్నా చేసావంటే నువ్వు అడిగావా? ఈ దరిద్రం మనసు చూడు. ఇంట్లో సందడి గుంటి ఇటు ఓర్చుకోలేడు. ఇది ఒక దరిద్రపు టైప్ అనమాట. ఇది బాగా ఫీల్ అయింది ఏంటంటే అధికార పొంగరం పెట్టాడు. అరే నాకు ఇద్దరు బిడ్డలు, మీ ఇద్దరు నాకు కలిగిన సమస్తం మీద అధికారం కలిగిన వాళ్ళేరా, అట్లా అనుకోవద్దు నాన్న, నీ తమ్ముడు కదరా అంటే మరి పోయాడో పోలేదు మరి ఏసైనా అడగాల. దేవునికి స్తోత్రం. నాకు తెలిసి ఇటు పోయి ఉన్నాడు, ఇటు బయటే తిరుగుతాడు బజార్లో మీటింగ్. నిజంగా వాడేమో తప్పిపోయిన పేరే కానీ వాడు సరైన రూట్లోకి వచ్చాడు. వీడి తండ్రి దగ్గర ఉండి తప్పిపోయిన రకం అనమాట ఇది. ప్రేమ లేనోడు. దిద్దుకుంటే రెండంతలు ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. కవర్ చేసుకుంటే కప్పిపుచ్చుకుంటే ఉన్నది పోయిద్ది. తేడా పడ్డాను నాయన, ఇంకెప్పుడు చేయను ప్రభా అని లెంపలు వేసుకొని దిద్దుకొని పశ్చాత్తాపడి మారు మనసు పొందితే డబల్ 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 ఇస్తాడన్నమాట. దిద్దు కొనక మునుపు తన్ను తాను కొనక మునుపు ఏవుకి ఒక్కింతే. దిద్దుకున్న తర్వాత రియలైజ్ అయిన తర్వాత రెండంతలు. నేను చెప్పినట్టు చేయండి, దిద్దుకోండి, సరి చూసుకోండి, డబల్ బ్లెస్సింగ్స్ వేసే ఇస్తాడు. ఊహను కూడా ఊహించవు. ఇప్పుడు చెప్పాను, విషాదాంతాలైన వాళ్ళే. ఆరంభాలు అద్భుతం, ముగింపు విషాదాంతాలు. ఇంకొక ఇద్దరిని చెప్తా. వీళ్ళేమో ఈ ఇద్దరేమో అప్పగించారు, వాళ్ళిద్దరేమో ఆదుకున్నారు. వాళ్ళల్లో ఒకడు హూరు. అమాలేకీయులు అనే గుంపు ఇశ్రాయేలు జనాంగం మీద యుద్ధానికి వచ్చారు. ఎక్కడ? ఐగుప్తు నుంచి బయలుదేరి కనాను యాత్రలో వాళ్ళు ఉన్నప్పుడు రెఫీదీము లోయ అనే ప్రాంతానికి వచ్చారు. ఇది నిర్గమాకాండం 17వ అధ్యాయం 8లో ఉంటుంది. నాకు వెళ్ళి చూడండి, నేను మ్యాటర్ చెబుతా, మీరు స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. రెఫీదీము లోయ అనే జోన్కి వెళ్ళినప్పుడు ఇశ్రాయేలు ప్రజలకు మోషే నాయకుడుగా ఉన్నాడు. దేవుడు అనుగ్రహించినటువంటి ఆ బ్లెస్సింగ్ పొందుకొని, ఆ శక్తి పొందుకొని, ఆ చేతి కర్రను తీసుకొని వాళ్ళందరినీ నడిపిస్తున్నాడు. అమాలేకీయులు అనేటువంటి జాతి ప్రజలు ఇశ్రాయేలుని పెద్దలు, పిల్లలు, స్త్రీలు, పురుషులు మొత్తాన్ని హతం చేసి వాళ్ళని దోచుకోవటానికి బయలుదేరి వాళ్ళు అటాక్ చేశారు. ఈ సంగతి మోషేకి తెలిసింది. అప్పుడు మోషే ఏం చేశాడంటే యెహోషువను పిలిచాడు. యెహోషువ, మన కొరకు మనుషులను ఏర్పరచుకొని ఇశ్రాయేలులో కొంత సైన్యమును సమకూర్చుకొని నీవు వెళ్ళి రేపు లోయలో మన ప్రజల పక్షమున యుద్ధము చేయి. నేను దేవుని కర్ర చేతబట్టుకొని కొండ మీదికి ఎక్కి నేను దేవుణ్ణి వేడుకుంటాను, నువ్వు యుద్ధం చేయి అన్నాడు. నేను ఎక్కుతానన్నాడా? నాతో మా అన్న అహరోను అలాగే బ్రదర్ హూరు వస్తాడన్నాడా? నేను దేవుని కర్ర చేత పట్టుకొని కొండ ఎక్కుతానన్నాడా? వాళ్ళు కూడా ఎక్కుతాడన్నారా? ఒకసారి చూడండి. నాకు తరువాత అమాలేకీయులు వచ్చి రెఫీదీములో ఇశ్రాయేలీయులతో యుద్ధము చేయగా
మోషే యెహోషువతో, మన కొరకు మనుషులను ఏర్పరచి వారిని తీసుకుని బయలు వెళ్ళి అమాలేకులతో యుద్ధము చేయుము. రేపు నేను దేవుని కర్రను చేత పట్టుకొని ఆ కొండ శిఖరము మీద నిలిచేదనెను. ఒకడా లేకపోతే ముగ్గురా? ఆ? పెద్దగా చెప్పండి. నేను అన్నాడు, మేము అనలా. నేను దేవుని కర్ర చేత పట్టుకొని పర్వత శిఖరం మీద కూర్చుంటాను అన్నాడు. బాగుంది. ఫైట్ స్టార్ట్ అయింది. కొట్టుకుంటున్నారు, యుద్ధం జరుగుతుంది. అమాలేకులతో పోరాడుతున్నారు ఇశ్రాయేలీయులు. నిలబడ్డాడు, పర్వతం మీద నిలబడి దేవుణ్ణి మహిమపరిచి ఆ కర్రను పైకెత్తి అలా పట్టుకున్నాడు. అలా పట్టుకున్నంతసేపు ఇశ్రాయేలు కొడుతున్నారు వాళ్ళని, అమాలేకీయుల్ని పచ్చడి కింద కొడుతున్నారు, పడగొడుతున్నారు. పాపం ఎంతసేపు పట్టుకుంటాడండి? పట్టుకొని గోడలు జాలొచ్చి చేతులు నొప్పులు పుట్టి అని దించినప్పుడు వాళ్ళు వీళ్ళని పచ్చడి కింద కొడుతున్నారు. అమాలేకీయులు కొడుతున్నారు ఇశ్రాయేలీయుల్ని. వీళ్ళు తనులు తింటాం కనపడుతుంది. మళ్ళా దైవజనుడు పడుతున్న బాధ, అనుభవిస్తున్న ఆవేదన, ఇక్కడ భౌతిక యుద్ధం జరుగుతుంటే అక్కడ ఆధ్యాత్మిక సంగ్రామం జరుగుతుంది. ఆయన పడుతున్న బాధ ఇద్దరు చూశారు. ఇద్దరు చూసి వాళ్ళెళ్ళి యెహోషువతో కలిసి యుద్ధం చేయలే. ప్రాముఖ్యమైనది ఏదో దాని మీద దృష్టి పెట్టారు. మోషే చేతులు బరువెక్కి దిగితే యెహోషువ కత్తి వాడి పని చేయట్లా. యెహోషువ కత్తి వాడి పని చేయటల్లా. యెహోషువ కత్తి వాడి పని చేయాలంటే, వాడి అంటే తెలుసా, పదును. యెహోషువ కత్తి పదును పని చేయాలంటే మోషే చేతులు అక్కడ నిలబడి ఉండాలని అర్థం చేసుకొని వరి యుద్ధ జయము రహస్యము ఇక్కడ లేదు, అక్కడ ఉందని గుర్తించారు హూరు, అహరోను. ఇంతమంది సర్వ సమాజం ఈజ్ ఈక్వల్ టు మోషే. మోషే ఈజ్ ఈక్వల్ టు ఇశ్రాయేలు సర్వ సమాజం. ఓ, అతన్నొక్కడిని మనం సేవ్ చేయగలిగితే జయం మనదే. అతన్ని కొంచెం ఆదుకోగలిగితే జయం మనదే అని డిసైడ్ అయ్యి, చూడండి, అందరు యుద్ధం చేసే పనిలో ఉన్నారు. నాయకుని గురించి ఆలోచించి ఆదుకుందామన్న ఆలోచన అందరికీ లేదు. గమనించారా? చాలామంది ఉన్నారు కదా, ఎవరో ఒకళ్ళు వెళ్ళాలి కదా మోషే దగ్గరికి. ఎవరు వెళ్ళాలి? ఈ ఇద్దరే ఆలోచించి వెళ్ళిపోయారు. అహరోను ఇటు యుద్ధాన్ని చూస్తున్నాడు, తమ్ముడిని చూసుకుంటున్నాడు. అంటే తమ్ముడు చేతులు ఎత్తాడే. తమ్ముడు వాడి చేతులు లాగితే పాప ఎంతసేపు నెత్తి పడతాడు బిడ్డ, అట్లా వాడిని ఆదుకోవాలి. బాధ కలిగి ఆలోచించాడు. మరి హూరు అవతలివాడు, మోషే కుటుంబానికి చెందినవాడు కాదు. అహరోను ఆలోచించాడంటే అన్న కాబట్టి తమ్ముడు బాధపడుతుంటే అన్న తట్టుకోలేడు. అన్న మీదికి దేవుని కోపం వచ్చినప్పుడు అడ్డుపడ్డది ఎవరు? మోషేనే. మిరియామ అహరోన్ల మీదికి దేవుని కోపం వచ్చినప్పుడు అయ్యా పోనీ అయ్యా అని వాళ్ళకి శ్రమ కలగకుండా అడ్డుపడ్డది ఎవరు? మోషే. ఆయనకు శ్రమ కలుగుతుంటే అన్న చూడలేకపోయాడు. యుద్ధం చూస్తున్నాడు, తమ్ముడికి వెళ్ళి చూస్తున్నాడు. ఎంతసేపు పట్టుకుని ఉంటాడు అక్కడ? బరువు కదా, భారం కదా. ఊరు ఎట్లా అన్నాడు. నాకు అది అనిపిస్తుందయ్యా, మనం వెళ్దాంపా, వెళ్ళి ఒక రాయి వేసి రాయి మీద కూర్చోబెడదాం. కూర్చొని చేతులు పైకెత్తుతాడు. చెరువు పక్క నిలబడి ఆ చేతులు దిగకుండా మనం పట్టుకుందాం.
మరి ఆ చేతులు నిలబడాలంటే మనకు భారంగా, ఆయన పర్లేదు వెళ్ళిపోయారు ఇద్దరు. వెళ్ళి ఒక రాయి తెచ్చేసి, అయ్యా నువ్వు దీని మీద కూర్చో నీ చేతులు ఎత్తా, నేను ఆ పక్క ఈ పక్క సపోర్ట్గా ఉంటాం, నీ చేతుల్ని కిందకి దిక్కుండా పట్టుంచుతాం అంటే, అయ్యా మీకు భారం కాదా, పర్వాలేదయ్యా నువ్వు మోసే భారంలో మేమెంత, కూర్చోను అని కూర్చోబెట్టి. చూడండి 17-12 నిర్గమ. మోషే చేతులు బరువెక్కగా వారు ఒక రాయి తీసుకొని వచ్చి అతడు దాని మీద కూర్చుండుటకాయ దాన్ని వేసిరి. అహరోను హూరులు ఒకడు ఈ ప్రక్కను ఒకడు ఆ ప్రక్కను అతని చేతులను ఆదుకొనగా అండర్లైన్ చేయాలి ఆ మాట. మోషే చేతులను ఆదుకొనగా. వాళ్ళు మోషే చేతులను ఆదుకున్నారా? ఆ చేతులకు సపోర్ట్ చేసి ఇశ్రాయేలు సర్వ సమాజాన్ని ఆదుకున్నారా? దేవునికి మహిమ కలుగును గాక. ఫీల్డ్లోకి వెళ్ళి ఫైట్ చేయటం వేరు, చేయాల్సిన ముఖ్యమైనది చేసి విజయం తీసుకురావటం వేరు బిడ్డ. ప్రభు బిడ్డ, గుర్తించావా ఈ విషయాన్ని, ఈ రహస్యాన్ని? ఏది ప్రాముఖ్యమో దాని మీద మనసు పెట్టి దైవజనుడికి అండదండగా నిలిచి సపోర్ట్గా నిలిచి ఆ చేతులకు ఆదుకున్నారు. ఈరోజు పాఠం ఏంటంటే, అప్పగించేవారా ఆదుకునేవారా? ఆదుకునేవారై ఉండాలి, అప్పగించేవారై ఉండకూడదు. అప్పగించిన వాళ్ళు ఆత్మహత్యతో కన్ను మూశారు. ఆదుకున్నోళ్ళు ఇద్దరు కూడా ధన్యచరితులయ్యారు. అహరోను యాజకత్వపు వారసత్వాన్ని స్వతంత్రించుకున్నాడు. తను తన బిడ్డ అహరోను వంశమే కదా యాజకులు. ప్రత్యక్ష గుడారంలో సేవ చేయడానికి ఒకడు, అసలు ప్రత్యక్ష గుడార నిర్మాణానికి హూరు మనవడు బెసలేలు. గుడార నిర్మాణానికి ఒకడు, గుడారములో సేవ చేయడానికి ఒకడు, ఇద్దరు ఆమోదించబడ్డారు ఆ వేళ. ఎంత అద్భుతమైన విషయం అంటే ఇది. బెసలేలు ఎవరు అనుకున్నా? ప్రత్యక్ష గుడారాన్ని నిర్మించడానికి పనితనపు జ్ఞాన ఆత్మ కలిగిన బెసలేలుని నీ యొద్దకు పంపుతున్నాను. అతడు విచిత్రమైన పని కల్పించడంలో నా ఆత్మను పొందినవాడు. మోషే నువ్వు చెప్పు, అతడు చేస్తాడు. కొండ మీద నేను నీకు చూపించిన మాదిరి చొప్పున నువ్వు ఏదేది కట్టాలంటావో, ఎలా చేయాలంటావో అదంతా అతడు చేస్తాడంటే ఎలా చెప్పొచ్చో తెలుసా? ప్రత్యక్ష గుడారము అంటే సంఘము. సంఘాన్ని నిర్మించడానికి అహరోను, మోషేలు, ఆనాడు ప్రత్యక్ష గుడారాన్ని నిర్మించడానికి మోషే ఎలాగో ఈనాడు సంఘాన్ని నిర్మించడానికి యేసయ్య అలాగనుకోండి, పరిశుద్ధాత్మ అలాగనుకోండి, ఆత్మీయ నాయకుడు అలాగనుకోండి. మరి బాధ్యత మోషే, నేను కొండ మీద నీకు చూపించిన మాదిరి చొప్పున నువ్వు ప్రత్యక్ష గుడారాన్ని నిర్మించాలి. యేసయ్యకు, పరిశుద్ధాత్మకు, ఆయన జత పనివారమైన మనకు కూడా ఆ ధన్యత దక్కింది. నువ్వు హూరువైతే నీలో నుంచి వచ్చేవాళ్ళు గుడారాన్ని నిర్మించే నిర్మాతలు అవుతారు సోదరా. నువ్వు హూరువు కాగలిగితే నీలో నుండి సంఘాలను కట్టే నాయకుల్ని లేవనెత్తుతాడు దేవుడు. దేవుని జత పని వారిని లేపుతాడు దేవుడు. నువ్వు హూరు అయితే, నువ్వు హూరువి హూషైవి కావాలి. ఇస్కరియోతు, యోధా, అహీతోపెలు పొరపాటును కూడా కావద్దు. ఒకటి అయిపోయింది.
చేతులు బరువెక్కినాయి, ఆదుకున్నారు, ఆదుకున్నోళ్ళు ధన్య చరిత్రలు అయ్యారు. ప్రైజ్ ద లార్డ్. ఒకడేమో యాజకత్వము పరంపర పొందాడు, ఒకడేమో మందిరాన్ని కట్టే పని పొందాడు. హూరులో నుంచి వచ్చినవాడు హూరు మనుమడును ఫలానా వాని కుమారుడును అయిన బెసలేలు. హూరు కొడుకు ఒకడు ఉంటాడు, వీళ్ళ గనపడలా, నేను చూస్తాలే. విచిత్రమైన పనులు కల్పించుటలో నేర్పరి ఆయన. అవసరమా మనకిది? అవసరమే. తండ్రి పేరు రావాలిగా. మనసాక్షిని శుద్ధి మన యేసయ్యా, అయ్యా వాళ్ళ నాన్న పేరు కావాలి నాకు. చదువు. చూడుము, నేను యూదా గోత్రములు హూరు మనమడును ఊరు కుమారుడైన బెసలేలు అను పేరు గల వాణ్ణి పిలిచి తిని. చూడుము, నేను యూదా గోత్రములో హూరు మనమడును ఊరు కుమారుడునైన బెసలేలు అను పేరు గల వాణ్ణి పిలిచి తిని. ఊరు కొడుకు ఊరు. మైకు తీసుకొని చదవండి. భలే దొరికారు నాకు. ఆ దావీదు, ఆయనకి మొత్తుకుంటున్నాడు దావీదు. తండ్రి పేరు మెన్షన్ చేయాలి నాకు. నిర్గమకాండ 35వ అధ్యాయము 31వ వచనం. యెహోవా హూరు కుమారుడును హూరు మనుమడునైన బెసలేలును పేరు పెట్టి పిలిచి. ఊరు కుమారుడును, అదే ఊరు. ఇందా నుంచి వాళ్ళు ఊరు అంటే నాకు ఊరు అన్నట్టు. రెండు ఉన్నాయి అక్కడ పేర్లు. యెహోవా ఊరు కుమారుడును హూరు మనుమడునైన బెసలేలును అంటే హూరు కొడుకు ఊరు. ఏం పేర్లు రాయనాయి అంటే ఆ పేర్లకు అర్థం ఉంటుంది. మళ్ళీ మొత్తం యూదా గోత్రం, వీళ్ళు యూదా గోత్రం. యాజకత్వం ఏమో లేవీ గోత్రం, మందిరాన్ని నిర్మించేదేమో యూదా గోత్రం. హూరు కుమారుడు ఊరు కొడుకే బెసలేలు. బెసలేలే ప్రత్యక్ష గుడార నిర్మాత, సన్నిధి రొట్టెల బల్ల, సువర్ణ బలిపీఠం, యెహోవా నిబంధన మందసం, దీపవృక్షం, ధూపవేదిక, తెరలు 3 భాగాలు, అలాగే పాదాలను శుద్ధి చేసేటువంటి నీళ్ల పాత్ర, అన్ని నిర్మించిన నిర్మాత బెసలేలు. మోషే చెప్తాడు, బెసలేలు చేస్తాడు. ఆ నిర్మించే పని నీ బిడ్డలకు కూడా దేవుడు అనుగ్రహిస్తాడు. నీకు పుట్టిన వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు, వారికి పుట్టిన వారిని కూడా దీవిస్తాడు. ఆయన తన పని జరిగిస్తాడు వాళ్ళ ద్వారా. అయితే గుర్తుపెట్టుకో, నువ్వు ఆదుకునే మైండ్ కలిగి ఉండాలి, అప్పజెప్పే మైండ్ కాదు. సాటివారినైనా, దైవజనుడినైనా, సాటివారినైనా, దేవుని పాత్రలనైనా నీ చేతులొడ్డి అడ్డగించ ఆదుకోవాలి. ఓకేనా? అయిపోయింది నాన్న. ఇంకొక ఆయన ఉన్నాడు బైబిల్లో, అది సమూయేలు గ్రంథంలో ఉంటుంది. ఆయన పేరు అబీషై. దావీదు యుద్ధానికి పోతాడు, యుద్ధం జరుగుతుంటుంది. ఇష్బీ బెనోబా అనేవాడు ఒకడు వాగ్దానం చేసి వస్తాడు, జనాల ముందు ప్రగల్భాలు పలుకుతాడు. నేను యుద్ధంలోకి వెళ్ళినప్పుడు ఎవ్వరిని కాదు, నేరుగా దావీదునే టార్గెట్ చేస్తా, దావీదునే లేపేస్తా అని కొత్త ఈట ఒకటి చేయించుకొని లైన్లోకి వచ్చాడు. వాడు చాలా ఎత్తరి,
వాడి యుద్ధంలో ఎవరిని కాదు, రాజునే టార్గెట్ చేస్తాడు. అభిషై యుద్ధం జరుగుతున్నప్పుడు ఒక పక్క అభిషై పోరాడుతూనే మరో పక్క రాజును గమనిస్తూ ఉంటాడు. దావీదు యుద్ధం చేసి చేసి అలసి సొమ్మసిల్లి వాలిపోయే పరిస్థితి వచ్చింది. నీరసించిపోతాడు. అంతకుముందు మంచి పరాక్రమంతో పోరాడాడు. కాస్త ఏజ్ మారింది, కొద్దిగా శక్తి తగ్గింది. అంతకు ముందులాగా పోరాడే పొజిషన్ మారిపోయి కాస్త శక్తి తగ్గింది. అయినా సరే యుద్ధరంగంలో పోరాడుతున్నాడు, తగ్గట్లా పోరాడుతున్నాడు. ఎక్కడ వెనుచూపలా ఈడు స్కెచ్ గీశాడు కదా. అభిషై ఎంత గ్రేట్ మైండ్ అంటే ఒక పక్క శత్రువులను ఎదుర్కొంటానే మరో పక్క రాజును అబ్జర్వ్ చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఇశ్రాయేలుకు దీపం ఆయనే. ఆయన బాగుంటే అందరం బాగుంటాం, ఆయన తేడా పడితే మొత్తం పోతాం. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన అబ్జర్వ్ చేస్తూ ఉన్నాడు. ఈలోపు వీడు ఈటు తీసుకొని రానే వచ్చాడు. వీడేమనుకుంటున్నాడు, నన్ను ఎవరూ చూడట్లేదు, దావీదు కూడా చూడట్లేదు, ఒక్క పోటుతో లేపుదాం అనుకున్నాడు అని ఆవేశంగా వెళ్తా ఉంటే ఫైట్ చేస్తా ఈ ఇష్బీ బెనోబాకి అటు దావీదుకి మధ్య అభిషై ఎంట్రై కొట్టాడు. అలాగా అంతే, నేలబడిపోయాడు. మళ్ళీ లేవనిలా కథం. ఆ సన్నివేశం అయిన తర్వాత దావీదు ఆశ్చర్యపోతాడు. నా మీద ఇంత దాడికి వస్తున్నాడని నేను ఊహించలేదు. అభిషై అన్నాడు, రాజా మీరు అలసిపోతున్నారు, సొమ్మసిల్లుతున్నారు, మీకు కొంత విశ్రాంతి అవసరం. అక్కడ క్లియర్గా రాసి ఉంటుంది, చదువునానా. 2 సమూయేలు గ్రంథము 21వ అధ్యాయం 17వ వచనం. 21:17 చదువు. సెరూయా కుమారుడైన అభిషై రాజును ఆదుకొని. గద్దు అండర్లైన్ అక్కడ చేయాలా. సెరూయా కుమారుడైన అభిషై రాజును ఆదుకొని. సెరూయా ఎవరో తెలుసా? సెరూయా దావీదు సోదరి, తోడబుట్టింది. ఆమె కొడుకు అభిషై, మేనల్లుడు కనిపెట్టాడు. చూడండి, సెరూయా కుమారుడైన అభిషై. మిగిలిన వాళ్ళందరూ ఫైట్ చేస్తున్నారు. ఇప్పుడు ఇతను అడు చూస్తూ ఉంటే ఇతను వేస్తారుగా. అయినా సరే నేను చచ్చినా పర్వాలేదు, ఆయన చావకూడదు. నేను చేసే కొంత, ఆయన చేసే విస్తారంగా. నేను సామాన్యుడిని, ఆయన అభిషిక్తుడు. నేమైనా పర్వాలేదు, ఆయన బాగుండాలి అని కనిపెట్టుకున్నాడు. పోరాడతానే కనిపెట్టుకున్నాడు. రాజు సొమ్మసిల్లిపోయే పరిస్థితి వచ్చినప్పుడు, పోరాడుతూ ఒక్కోసారి తూగుతున్నప్పుడు అర్థమైపోయింది, అరే బలహీనపడుతున్నాడని. అప్పుడు ఎంటర్ అయ్యాడు. రాజును ఆదుకున్నాడు. అడ్డు వచ్చేసాడు, సేవ్ చేశాడు. రాజును పక్కకు నెట్టేశాడు. వీడు ఈటి తీసుకొని కూర్చోబెట్టప్పుడు రాజును పక్కని అలా కొట్టేశాడు. రాజును లేవనెత్తాడు. ఆ రోజు బూర మోగింది, యుద్ధం ఆగింది. ఇక అందరూ విషయం తెలుసుకున్నారు. ఇట్లా పథకం ప్రకారం వంచనగా వచ్చి కూర్చోబోయాడు, ఈటితో పొడవబోయాడని తెలుసుకొని అందరూ గ్యాదర్ అయ్యి, రాజా ఇశ్రాయేలుకు దీపం వంటి వాడవు నీవు. నువ్వు యుద్ధం చేయకపోయినా మాకు అలా ఉంటే చాలు, పెద్ద దిక్కుగా మేము పోరాడతాం, మేము కష్టపడతాం, బాధ్యత మేము తీసుకుంటాం, బరువు మేము మోస్తాం. నువ్వు కాస్త రెస్ట్ తీసుకో. ఈ యుద్ధానికి రావుతున్నాం. చేశావు, యెహోవా యుద్ధాలు చేశావు, పరాక్రమాన్ని చూపించావు, చాలా చేశావు. ఇంకా కాస్త రెస్ట్ తీసుకో, బాధ్యత మేము తీసుకుంటాం. అందరూ కలిసి ముక్త కంఠంతో గొడవ చేసి ఆడబెట్టారు. నువ్వు ఆగాల, రెస్ట్ తీసుకోవాలి. ఎట్లా? నువ్వు ఇశ్రాయేలుకు దీపం. నువ్వు అలా ఉంటే చాలు. నువ్వు లైన్లో ఉంటే దేవుడు మాకు తోడై ఉంటాడు. నువ్వు ఈ పోరాటం చేయకపోయినా ఒక్క మాట మా కోసం ప్రార్థన చేస్తే దేవుడు మా పక్షాన విజయం ఇస్తాడు. ఎలా అనగా యెహోవా నీకు తోడై ఉన్నాడు.
అంటే అప్పుడు రెస్ట్ వచ్చింది దావీదుకి. ఇక్కడ ఆదుకున్నారు. ఆదుకున్నందుకు అభిషేక్ రాజును ఆదుకున్న పాత్రని చరిత్రకి ఎక్కాడు. అభిషేక్ బ్యాడ్ ముగింపు లేదు, అభిషేక్ మంచి సాక్ష్యమే ఉంది. ఎందుకు ఈ విషయాలు చెప్పానంటే అయిపోయింది, నేను ముగిస్తున్నాను, టెన్షన్ పడవాక. నువ్వు ఆదుకున్నావా, అప్పచెప్పావా? నమ్మిన వాళ్ళకి నమ్మకంగా యోసేపులాగా ఉన్నావా, లేకపోతే నయవంచన చేశావా? సౌలుకు దావీదు నమ్మకంగా ఉన్నాడు, ఫరోకి యోసేపు నమ్మకంగా ఉన్నాడు. నమ్మకస్తులనేమో దేవుడు దీవించి స్థిరపరిచి వర్ధిల్ల చేసి వేవేలకు లక్షలాది కోట్లాది మందికి దీవెనకరంగా మార్చాడు. నమ్మకంగా ఉన్న వాళ్ళని, అమ్ముకున్న వాళ్ళని వాళ్ళ చావుకు వాళ్ళని అప్పచెప్తే వాళ్ళ ప్రాణం వాళ్ళే తీసుకున్న కర్మ వాళ్ళకి పట్టింది. జస్ట్ పరీక్ష చేసుకుందాం మనం ఏ గుంపులో ఉన్నాం. ఈ లోపాలు దిద్దుకోకుండా, ఈ పాపాలు ఒప్పుకోకుండా, ఇలాంటివి సరి చేసుకోకుండా, మనం రియలైజ్ కాకుండా దేవుని దగ్గరికి వచ్చి నువ్వు ఎంత మొత్తుకున్నా ముందు ఆ సంగతి ఏంది అంటుంటాడు ఆయన. నీకేం వినపడదు, నీకు తెలిసింది ఒకటి, నా సంగతి ఏంది, నా సంగతి ఏంది. ఆయన అంటాడు ఆ సంగతి ఏంది అంటాడు. అది ఇదేం లేదు, నువ్వు నా సంగతి చెప్పండి, ఆ సంగతి. ఎంతమందికి అర్థమైంది నాయనా? రండి, మోకాళ్ళ మీదకి రండి. మీ కాళ్ళు లాగితే, కాళ్ళు నొప్పులు పుడితే ఒక్కసారి అలా లేచి నిలబడండి. ఒక్కసారి పాపం కొంచెం కాళ్ళు సర్దుకోండి, కొద్దిగా కొంచెం రిలాక్స్ అవ్వండి. మనం ప్రార్థన చేయబోతున్నాం. కొంచెం మీ కాళ్ళు లాగుతుంటే అలాగే కొంచెం రిలాక్స్ అవ్వండి. ఈరోజు స్పష్టంగా దేవుడు మనతో మాట్లాడాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈరోజు ఎక్కడెక్కడ నీ లోపాలు ఉన్నాయో, ఎక్కడెక్కడ తేడా పడ్డావు, సాటి మనుషుల విషయంలో కావచ్చు, దైవజనుల విషయంలో కావచ్చు, ఎక్కడ నువ్వు తేడా పడ్డావు, ఎక్కడ నువ్వు తప్పుగా ప్రవర్తించావు, ఎక్కడ నువ్వు అభ్యంతర కారణంగా ఉన్నావు, ఎక్కడ నువ్వు అతిశయపడ్డావు, ఎక్కడ నువ్వు చాటున సణిగావు, చాటున గొణిగావు, చాటున మాట్లాడుకున్నావు, ఎక్కడ దురభిప్రాయాన్ని కలిగి ఉన్నావు, ఈవేళ ఒప్పుకోనాయన, ఒప్పుకోమా. నా దగ్గర ఈ తప్పులు ఉన్నాయి ప్రభువా, ఈరోజు నాతో మాట్లాడా, ముక్కుసూటిగా నాతోనే నువ్వు మాట్లాడా. అంతకంటే ముందు మా జీవితంలో మాకు ఎదురయ్యే పరిస్థితులన్నీ అనుభవ పాఠాలని, అనేక మందికి మేము చెప్పడానికి అవి సాక్ష్యాలని ఒక మాటతో అలా మాట్లాడా. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. నన్ను ధైర్యపరిచావు, నన్ను హెచ్చరించావు, నాకు బుద్ధి చెప్పావు, ఎలా ఉండాలో నేర్పించావు, ఎలా ఉండకూడదో నేర్పించావు, ఎదురవుతున్నవి ఎందుకో నేర్పించావు. చాలా కృతజ్ఞతలేసయ్యా, సూటిగా నాతో మాట్లాడినందుకు థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఆదుకునే వ్యక్తులంగా ఉన్నామా, అప్పజెప్పే వ్యక్తులంగా ఉన్నామా, నమ్మక ద్రోహులుగా, నయవంచకులుగా ఉన్నామా, లేకపోతే యథార్థంగా ఉన్నామా అనేది ప్రార్థన చేద్దాం, 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 చేద్దాం. అందరూ ప్రేయర్లో ఉండండి నాన్న. వేయగలిగిన వాళ్ళందరూ ఇక మోకాళ్ళ మీదకి వచ్చేసాడు. మోకాళ్ళు వేయండి, కాసేపు మోకాళ్ళ మీద ఉందాం. ఈరోజు నువ్వు ఒప్పుకో, ఏబు పడ్డట్టు నిన్ను నువ్వు అసహించుకొని పశ్చాత్తాపడు. నా తండ్రి నిన్ను రెండంతలుగా ఆశీర్వదిస్తాడు. ఎన్నాళ్ళు పీడించబడ్డ దరిద్రం నిన్ను వదిలిపోయింది, ఇన్నాళ్ళు పీడించిన దరిద్రం నిన్ను వదిలిపోయింది. అది వ్యాధి రూపంలో ఉందా, అప్పు రూపంలో ఉందా, సమస్యల రూపంలో ఉందా, ఆత్మీయ క్షీణత రూపంలో ఉందా, ఈరోజు ఉపవాసం ఉన్నావు, పొట్ట మార్చుకొని వచ్చావు సన్నిధికి, మంచిది. ఈ సమయాన్ని పోనీయొద్దు. దేవుని వైపు మళ్ళుకోమా, దేవుని వైపు మళ్ళుకోనాయన. దైవజనుడా, దేవుని వైపు మళ్ళుకోయా, సరిదిద్దుకో. ఎవరు మౌనంగా ఉండొద్దు, నా మోకాళ్ళ మీద నిలబడి ప్రార్థనలో ఉండాలి. రహస్యమందు మనం ఏం చేస్తున్నామో, చాటున మనం ఏం చేస్తున్నామో, ఎక్కడ ఎలా ప్రవర్తిస్తున్నామో అన్ని ఎరిగిన వాడు నా దేవుడు. దేవుడు హెచ్చరించిన తర్వాత కూడా మారు మనసు పొందకపోతే తర్వాత పర్యవసానాలు భయంకరంగా ఉంటాయి. ఉండగలిగిన వాళ్ళందరూ మోకాళ్ళ మీద నిలబడాలి. నా దేవుడు నీ ప్రార్థన వినే సమయం, నిన్ను తాకే సమయం, నిన్ను బాగు చేసే సమయం,
నీ జీవితాన్ని ఒక మలుపు తిప్పే టైం ఇది. హల్లెలూయా, హల్లెలూయా. ఒప్పుకోని ప్రతి తప్పుని, ఒప్పుకోని ప్రతి పాపమును, చెయ్యి తీర్మానం, ఇంకా మళ్ళీ ఎన్నడూ కూడా అలా ప్రవర్తించను. నన్ను క్షమించి నీ రక్తముతో కడుగో. ఒప్పుకుంటున్నాను నా దగ్గర తప్పులు ఉన్నాయి, ఒప్పుకుంటున్నాను నా దగ్గర నోరు జారిన పరిస్థితి ఉంది, ఒప్పుకున్నాను నమ్మక ద్రోహం అనేది కూడా ఉంది నా దగ్గర. ప్రభువా నన్ను క్షమించు నాయన, క్షమించు నాయన, క్షమించు నాయన. నేను కప్పుకొనక ఒప్పుకొనుచున్నాను, నీ రక్తముతో నన్ను ఈ వేళ కడుగో. మరోసారి ఆ విధంగా ప్రవర్తించునయ్యా. నన్ను క్షమించయ్యా, నన్ను మన్నించయ్యా. నా తండ్రి, నా తండ్రి నన్ను మన్నించు. ఖచ్చితంగా ప్రార్థన చేయాలి, మౌనంగా ఉండొద్దు. నా కన్నీళ్లతో నా తండ్రిని అడుగు. నా దేవుని హస్తం నీ మీదకి వస్తుంది, నీకు విడుదల వస్తుంది. ఎన్నాళ్ళు నువ్వు ఎదురు చూసినటువంటి కార్యము ఈవేళ జరుగుతుంది. దేవుని కృపతో విడుదల కలుగుతుంది, విడుదల కలుగుతుంది, స్వస్థత కలుగుతుంది, ఆత్మీయ మానసిక దేహ స్వస్థత కలుగుతుంది. ఒప్పుకో, ఆయన రక్తంతో నిన్ను కడుగుతాడు, శుద్ధి చేస్తాడు. బిడ్డలందరినీ కూడా సరిచేయి, 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 శుద్ధి చేయి, శుద్ధి చేయి, శుద్ధి చేయి, శుద్ధి చేయి. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్యా నీకు వందనాలు, నీకు వందనాలు. అదిగో నీ బిడ్డలు ప్రార్థన చేస్తున్నారు, అదిగో నీ బిడ్డలు ప్రార్థన చేస్తున్నారు. కన్నీరు మున్నీరు అవుతున్న నీ బిడ్డల ప్రార్థన అంగీకరించు తండ్రి. నీ రక్తం వారి మీదకి ప్రోక్షించు, నా మీదికి, మా మీదికి ప్రోక్షించు. ఈ క్షణం వరకు మా నోటి మాటల్లో, క్రియల్లో, చూపుల్లో, తలంపుల్లో, ఆలోచనలో, నడకలో, పడకలో, సమస్త ప్రవర్తనలో ఉన్న కల్మషాన్ని కడిగాయి. మమ్మల్ని నూతన పరచయ్యా, పరిశుద్ధపరచయ్యా, పవిత్రీకరించయ్యా. నీ కృపతో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోయ్యా. నీ కనికరం మా ఎడల రాని నాయన. ఇన్నాళ్ళు మేము పీడించబడుతున్నా ఆ వేదన అంతటి నుంచి మాకు విడుదల ప్రసాదించు. రెట్టించిన ఉత్సాహంతో, రెండంతల దీవెనతో ఉరికురికి నీ చిత్తము నెరవేర్చడానికి, నీ పని చేయడానికి మాకు శక్తిని. నీకు స్తోత్రములయ్యా, స్తోత్రములయ్యా, స్తోత్రములయ్యా. స్తోత్రములు చెప్పు, స్తోత్రములు చెప్పు, చెప్పు, చెప్పు. దేవా అవును, అవును ప్రభువా, నీ దాసుడు చెప్పినట్లే ప్రభువా, నీ దాసుడు అన్నట్లే ప్రభువా. అది కూడా మా ప్రార్థనే ప్రభువా, మా ప్రార్థన కూడా అదే ప్రభువా. నీకు స్తోత్రమయ్యా, నీకు స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుని పరిశుద్ధాత్మ మన మధ్య సంచరించిన సమయం ఇది, ఆత్మ మనతో ముచ్చరించిన సమయం ఇది. నన్ను, నిన్ను, మనందరినీ నా తండ్రి విడిపించే సమయం ఇదే. నా బలమా, నా కోట, ఆరాధన నీకే. నా బలమా, నా కోట, ఆరాధన నీకే. నా బలమా, నా కోట, ఆరాధన నీకే. నా దుర్గమా, ఆశ్రయమా, ఆరాధన నీకే. నా దుర్గమా, ఆశ్రయమా, ఆరాధన నీకే. ఆరాధన, ఆరాధన. అబ్బా తండ్రి నీకేనయ్యా. రాజా నీ భవనములో వేయింపవలు పేచియుందును. యేసు రాజా నీ భవనములో వేయింపవలు వేచియుందును.
అంతటా నివసించు యెహోవా ఎలోహిం ఆరాధన నీకే. అంతటా నివసించు యెహోవా ఎలోహిం ఆరాధన నీకే. మా యొక్క నీతి యెహోవా సిద్కేనో ఆరాధన నీకే. మా యొక్క నీతి యెహోవా సిద్కేనో ఆరాధన నీకే. ఆరాధన ఆరాధన. మోకాళ్ళ మీద అబ్బా తండ్రి నీకేనయ్యా ఆరాధన ఆరాధన. అబ్బా తండ్రి నీకేనయ్యా. రాజా నీ భవనములో పవలు వేచియుందును. యేసు రాజ నీ భవనములో రేయింపవలు వేచియుందును. పరిశుద్ధ పరచు యెహోవా మెక్కాదెస్ ఆరాధన నీకే. పరిశుద్ధ పరచు యెహోవా మెక్కాదెస్ ఆరాధన నీకే. రూపించు దైవం యెహోవా హోసేను ఆరాధన నీకే. రూపించు దైవం యెహోవా హోసేను ఆరాధన నీకే. ఆరాధన ఆరాధన. అబ్బా తండ్రి నీకేనయ్యా. రాజా నీ భవనములో పవలు వేచియుందును. పరిశుద్ధాత్మ నిన్ను తాగుతున్న సమయము, రాజ నీ భవనములో పరిశుద్ధాత్మ నీతో ముచ్చటించిన సమయం, పవలు వేచియుందును. పరిశుద్ధాత్మ నిన్ను విడిపించే సమయం. ఆనందింతు ఖచ్చితంగా దేవుని కార్యం చూస్తావు. నా చింతలు విచిత్రమైనటువంటి కార్యాలు, నువ్వు ఊహ కూడా ఊహించని కార్యాలు, ఆశ్చర్యకరుని యొక్క బలమైన కార్యములు మన జీవితాల్లో చూడబోతున్నాం, చూస్తున్నాం. స్తుతి. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తుతి 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 స్తుతి. ఆరాధన 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 ఆరాధన. పరిశుద్ధాత్మ నీ పిల్లల మీద దిగిరా, అభిషేకమై అందరి మీద దిగిరా. పరిశుద్ధాత్మ నీ బిడ్డల్ని స్పర్శించు, నీవు స్వస్థపరచు. మనసుకు శాంతి, ఆత్మకు రక్షణ, దేహమునకు ఆరోగ్యము దయచేయి. ప్రత్యక్షత గల మనస్సు దయచేయి. నీ ప్రేమను అర్థం చేసుకునే జ్ఞానము దయచేయి. నీ చిత్తము నెరవేర్చే శక్తిని. పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మ అదిగో నీ బిడ్డలందరి మీద వ్రాలు మీదే. హల్లెలూయా హల్లెలూయా. విడుదల, దయ్యపు శక్తుల నుండి విడుదల, మంత్ర ప్రయోగముల నుండి విడుదల, వ్యసనముల నుండి విడుదల, దుష్ట ప్రయోగాల నుండి విడుదల, తాంత్రిక శక్తుల నుండి విడుదల, విడుదల 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 ఇప్పుడే యేసుక్రీస్తు నామములో విడుదల విడుదల విడుదల.
నీకు మహిమయ మహిమ. నీ పాద సన్నిధిని నీ బిడ్డని దర్శించు. కన్నీళ్లతో నీ వైపు తిరిగి ఉన్నా, రోదనతో నీ ముందుకొచ్చున్నా, యథార్థముగా ఒప్పుకొని ఉండగా నీవు నీ బిడ్డల్ని స్పర్శించినందుకు ఈ స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా. మాకందరికీ కూడా ఆత్మయందు బలం ఇచ్చినందుకు ఈ స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా, స్తోత్రం. మా బిడ్డలందరినీ కూడా నీవు ముట్టినందుకు, వారి రిపోర్ట్స్ మారుస్తున్నందుకు, వారి కుటుంబాలని సమాధానపరుస్తున్నందుకు, వారిని తరుముతున్న దుష్టిని బంధించినందుకు, ఓ వారి కుట్రలో శక్తులు నిర్వీర్యం చేసినందుకు, ఓ అద్భుతములు అద్భుతములు అద్భుతములు, ఊహకు మించిన కార్యములు వెంటనే నీవు జరిగించినందుకు స్తోత్రం. మళ్ళా శుక్రవారానికి సాక్షులుగా నిలబడాలి ఇక్కడ యేసు నామములో. మళ్ళా శుక్రవారానికి సాక్షులుగా నిలబడాలి ఇక్కడ యేసు నామములో. ఈ కార్యములు జరిగించినందుకై కృతజ్ఞతలు చెల్లిస్తూ, బిడ్డల విశ్వాసముతో తెచ్చిన నూనె కూడా నీ శక్తితోని రోగులైన వారికి అది వ్రాసి ప్రార్థించడం ద్వారా స్వస్థత చేకూర్చు. ఇక్కడున్న బిడ్డల్లో ఇంకా ఎంతమంది అయితే మారు మనసు బాప్తిస్మం పొందలేదో వారిని దర్శించి ఇప్పుడే ఈ క్షణమందే వారి హృదయాల్లో పరివర్తన కలిగి రక్షణానుభవంలోనికి వారందరూ రావడానికి సహాయం ఇచ్చి ఈరోజే వారి జీవితాన్ని నీ చేతికి అప్పగించడానికి, బాప్తిస్మము ద్వారా తమ బ్రతుకుల్ని నీ చేతికి అప్పగించడానికి నీ బిడ్డల్ని సిద్ధపరచు, సిద్ధపరచు, సిద్ధపరచు. యేసు నామంలో సిద్ధపరచు, యేసు నామంలో సిద్ధపరచు, యేసు నామంలో సిద్ధపరచు. నా బిడ్డల్ని సేవకురాండ్రుగా తీర్చిదిద్దాం. ఆన్లైన్లో వీక్షించే వేల కొలది ప్రజలందరూ కూడా మంచి పాత్రలు కావాలి. భక్తిపరులు, ఆత్మీయులు, ఉపవాస ప్రార్థన యోధులు కావాలి. ఎల్లప్పుడూ తిని దేహమును క్రమబెట్టుకున్నట కాదు, కానీ క్రమముగా ఉపవాస ప్రార్థన కూడా మాకు నేర్పు. నీకు స్తోత్రాలు చెల్లిస్తాం. యేసు నామములో ఈ ప్రార్థనలకు జవాబులు పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరం పైకి లేచి నిలబడదాం. మన ప్రార్థనకు జవాబు వచ్చిందని ఎంతమంది నమ్ముతున్నారు? ఎంతమందికి విశ్వాసం ఉంది? తండ్రి సెలవైతే వచ్చే శుక్రవారం సాక్ష్యాల సమయం ఇస్తారు. ఈరోజు ప్రార్థన చేశాం, నా తండ్రి జరిగించే కార్యాన్ని తీసుకొని నెక్స్ట్ ఫ్రైడే అందుబాటులోకి వచ్చేసేయండి. ప్రభు చిత్తమైతే రేపు పెందలకడ రండి. ఆగస్టు 15, 15 ఆగస్టు రేపు ప్రేయర్ ఉంటుంది. రేపు కూడా మనం ప్రార్థన చేద్దాం. రేపు దేవుని సందేశాన్ని విందాం. ఇకనేమి చెప్తాడో ప్రభు నేర్చుకుందాం. మరి పరిశుద్ధులందరూ చేరి మన దేశం కోసం ముఖ్యంగా ప్రార్థన చేద్దాం. దేశం కోసం చేద్దాం, ఇతర విషయాల కోసం కూడా ప్రార్థన చేద్దాం. ఇప్పుడు మనం చేసిన ప్రార్థన దేవుడు విన్నాడని విశ్వసించండి. ఇంకా డౌట్ పెట్టుకోవద్దు. అనుమానము కలిగి ఉండకుడి అన్నాడు యేసయ్య. అనుమానం వద్దు. ఒప్పుకున్నాం, క్షమాపణ అడుగుకున్నాం, మనల్ని మనం అసహించుకున్నాం, దిద్దుకున్నాం. అవన్నీ నా తండ్రి చూశాడు. ఇక రెండంతలుగా నీకు మేలు చేస్తాడు. నిన్ను తిరిగి దగ్గరకు తీసుకుంటాడు. యెహోవా సురక్షితమైన రెక్కల కిందికి నిన్ను తీసుకుంటాడు. హల్లెలూయా. అక్కడ నీకు సేద తీరుతుంది, నీకు స్వాంతన లభిస్తుంది, నెమ్మది కలుగుతుంది. చాచిన రెక్కల కిందికి నిన్ను తీసుకుంటాడు ఆయన. ధైర్యంగా ఉండు. ఓకేనా? రేపు ఎన్నింటికి? 9 కల్లా పెందలకడ వచ్చేసేయండి. ఇట్లానే పెందలాడి ముగించుకుందాం. ఇంకా ఒకటి పూర్తిగా కాలేదు, అయిపోయింది ప్రేయర్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడు, మనందరి ప్రాణప్రియుడైన యేసయ్య శాశ్వత నిత్య కృప, పరిశుద్ధాత్మతోడి మనోహర దివ్య సహవాసం, సమాధానం
సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంఘమంతటికి సదా తోడై మనందరం నిత్యత్వంలో చేరు పర్యంతము మనకు తోడై ఉండి నడిపించునుగాక. ప్రవేశ రక్తమునకు జై, ప్రవేశ రక్తమునకు జై, ప్రవేశ నామమునకు సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్. నా నిమిత్తం, నేను చేయాలనుకున్న పరిచర్యల నిమిత్తం, నేను చేసే ప్రయత్నాల నిమిత్తం ప్రార్థన చేయండి. హోల్ నైట్ ప్రేయర్ చూస్తున్నారు మీరు, అస్సలు సరిపోవట్లేదు. బయట మెల్ల సరిపోవట్లేదు, ఇక్కడ సరిపోవట్లేదు, ఆ గ్రౌండ్ సరిపోవట్లేదు. మనకి ఏదైనా ఒక బలమైన కార్యం దేవుడు చేసి మరి నెక్స్ట్ ఏంటనేది ఆయనే కార్యం చేయాలి. అది కూడా గుర్తు చేసుకోండి ప్రేయర్లో. ఓకే, రైట్. మీ అందరికి వందనాలు. మీ అందరి కోసం ప్రార్థన చేయించాను. మరి చేతులు ఉంచాలా? తృప్తిగా వెళతారా? చేతులు ఉంచాలా? మారరా? మీరు దూరం నుంచి వచ్చావా చేతుల కోసం? మీ ప్రార్థన దేవుని సముఖంలో వినబడింది. దానికి దేవుడు జవాబు తప్పకుండా ఇస్తాడు. ఒకటే, నీ మీద చేతులు ఉంచుతాను, టెన్షన్ పడకండి. నేనే చెప్పాను ఫ్రైడే చేతులు ఉంచుతానని. ఓకేనా? ఉంచుతాను. అది దేవుడు మీరు అనుకున్న ఆ హృదయ వాంఛనని నెరవేర్చాలని నా వంతుగా చేతులు ఉంచుతాను. ఆయన ఆశీర్వాదం మీ మీదికి వచ్చినట్లుగా చేతులు ఉంచుతాను. చెప్పాలనుకున్నవి ఇక్కడే చెప్పారు మీరు దేవుడికి. మళ్ళీ ఆడుకొచ్చి నాతో మాట్లాడడానికి ట్రై చేయకండి, ఇబ్బంది పడతారు. నా ముందుకు రండి, ప్రభునామంలో చేతులు ఉంచుతాను, ముందుకు సాగండి. మీ హృదయ వాంఛ తీర్చమని నేను చేయి ఉంచుతాను. స్పిరిచువల్గా మిమ్మల్ని బలపరచమని చేయి ఉంచుతాను. ఓకే, క్లియర్గా ఉండాలి మనం ఏ విషయంలోనైనా. సో స్పష్టంగా చెప్పాను. వెళ్ళిపోదాం. బాప్తిస్మము పొందాలని ఇప్పుడు పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించబడి వచ్చిన వాళ్ళు కావచ్చు, ఆల్రెడీ సిద్ధపడి వచ్చిన వాళ్ళు కావచ్చు. అలా ఎవరైనా ఉంటే చర్చ్ బ్యాక్ సైడ్ వాటర్ ఉంది, అక్కడికి వెళ్ళిపోండి. ఆలస్యం చేయొద్దు. అక్కడ బాప్తిస్మాలు ఇస్తాను. అండ్ మీకోసం ప్రేయర్ కూడా అక్కడే చేస్తాను. వస్తున్నాను, వెనక పక్కకు వస్తున్నాను. పదండి. అందరికీ వందనాలు. ఆన్లైన్ ద్వారా వీక్షిస్తున్న సోదరి సోదరులకు కూడా హృదయపూర్వక వందనాలు. పాట పాడాగా ఇప్పుడు దాకా. సరే, తమ్ముడు పాపం